श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः। अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाचुषम्। श्रीवत्सान्वय गोपकृष्ण गुरुराट् पादद्वयी षट्पदः आत्रेयान्वय वेङ्कटार्य वरलब्धा द्राविडाम्नयदीः शान्तोदार जनार्दनार्य तनयं न्यायादिवादी गुरुः आत्रेयान्वय वेङ्कटार्य गुरुराट् मे सन्निधत्तां हृदि। వెంకటాచార్య తిరువడి తామర్లకు దాసోహంను సమర్పించుకుంటూ ఆళ్వారెంబెరుమానార్జీయర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. సరే, మనం ఈరోజు ఎన్నో పాసురం తెలుసుకోబోతున్నాము. తిరుప్పావై దివ్య ప్రబంధంలో వెంకటాచార్యుల వారి అనుగ్రహంతో మనం 18వ పాసురాన్ని తెలుసుకోబోతున్నాము. అయితే నిన్నటి పాసురంలో బలరాముడిని కూడా నిద్రలేపారు. బలరాముడు కూడా ఒక క్లూ ఇచ్చారు వీళ్ళకు. అయితే బలరాముడు ఎవరు అంటే పరమాత్మకు సేవ చేసేటటువంటి వాడు, ఆదిశేషుడు. ఎప్పటి నుంచో సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడట అంటే పరమాత్మ కూర్చుందామంటే ఆసనమైపోతాడు, పరమాత్మ పడుకుంటానంటే పడకైపోతాడు, పరమాత్మ బయటికి వెళ్ళాలంటే పాదుకలైపోతాడు. వెనువెంటనే ఇక్కడ మనకున్న వాళ్ళకి ఒకటే రూపం, కానీ నిత్యసూరులకు మాత్రం ఏ రూపమైనా వెనువెంటనే ధరించేస్తారు. అలా ఆదిశేషుడు ఉండేవాడు, పరమాత్మను అంటి పెట్టుకొని ఉండటం అని చెప్పడం అన్నమాట. అలా ఆయన అక్కడ వైకుంఠంలో ఉన్నా అలాగే ఉన్నారు. పరమాత్మ ఇక్కడికి అవతారాలు దాల్చినా ఆయన వెంట ఈయన ఏదో ఒక రూపంగా వస్తూ ఉన్నారు. అమ్మ కూడా అలాగే అంటి పెట్టుకుని ఉంటుంది. అలా బలరాముడిగా వచ్చారు కదా ద్వాపర యుగంలో కృష్ణుడితోటి. అయితే త్రేతాయుగంలో ఆయన పెద్ద, రామచంద్రుడు, లక్ష్మణస్వామి చిన్నగా. ఇక్కడేమిటి, బలరాముడు పెద్ద, కృష్ణస్వామి చిన్న. అయినా కూడా అన్నగారిలాగా భావన చేసి సేవలు చేశాడు. ఎందుకంటే ఈ భూమిలో ఏదైనా కర్మ చేస్తే అది మళ్ళీ అనుభవించవలసినదే. అలా కార్యాచరణ చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా అన్నతోటే ఉన్నాడు, ఇలా ఇక్కడ తమ్ముడితోటే ఉండటం జరిగింది. సరే, రామావతారంలో లక్ష్మణ స్వామి వెన్నుగా ఎట్లా అంటే పాపం భార్య బిడ్డల్ని కూడా రాజ్యాన్ని వదిలివేసి ఆయన అడవులకు వెళ్ళి సేవ చేశాడు. చివరన అవతార సమాప్తి చాలించవలసి వచ్చింది. అంటే ఇంకా అవతారం చాలు అని యముడు వచ్చాడట రామచంద్రుడి దగ్గరికి. మరి అవతార సమాప్తి ఎలా చేద్దాము అని మాట్లాడటానికి ఎలా వచ్చారు, బ్రాహ్మణ వేషాన్ని ధరించి వచ్చారు. రామచంద్రుడితోటి మాట్లాడాలన్నారు. మనం ఇద్దరమే మాట్లాడుకుందాము, ఎవరు వద్దు అని చెప్పారు. సరే, లక్ష్మణ స్వామి ఎప్పుడు పక్కనే ఉంటారు కదా, ఆయన కూడా బయట ఉన్నారు. ఎవరైతే లోపలికి పంపిస్తే వాళ్ళ తలకాయ తీయబడుతుంది అనేది తెలియచెప్పారు. అయితే లక్ష్మణ స్వామి బయట ఉన్నారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అవతార సమాప్తి ఎలా చేద్దాము, ఇంకా స్వామి మీరు వచ్చిన పని అయిపోయినది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయట ఆ సమయంలో దూర్వాస మహర్షి వేంచేశారు. అసలు దూర్వాస మహర్షి ఎలాంటి వాడంటే అందరూ తపస్సు చేసి ఒక వరం ఇస్తేనో లేకపోతే ఒక శాపం ఇస్తేనో వాళ్ళ యొక్క తపశ్శక్తి తరుగుతుంది. ఇప్పుడు మనకు 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఏదన్నా ఒక దానం చేస్తే ఒక 10,000 పోతే 90,000 ఉంటాయి. ఇంకో కార్యక్రమం ఏదన్నా చేసి ఒక 10,000 ఇస్తే 80,000 ఉంటాయి. అంటే ఈ విధంగా తరుగుతూ ఉంటుంది అందరికి తపశక్తి. కానీ దూర్వాస మహర్షి ఎటువంటి వాడంటే ఆయన శాపం ఇచ్చినా వరం ఇచ్చినా తపశక్తి కలుస్తుంటుంది. అలాగా ఆయన వచ్చాడు. ఆయన చెప్పారు, అక్కడ వినలేదు, నేను వెళ్ళవలసిందే మహర్షిని అన్నారు. ఈయన లోపలికి వచ్చేశారు. అప్పుడు లక్ష్మణ స్వామికి చిరచ్ఛేదనం జరగాలి కదా, పెట్టుకున్నటువంటి నియమంగా. అయితే రామచంద్రుడు చూడండి, అంటే ఆయన్ను వదిలి ఉండలేడు అని చెప్పటానికి నిదర్శనం ఇది ఒకటి. ఆయన ఏం చేశారు రామచంద్రుడు అంటే, ఎట్లా అవతార సమాప్తి చాలించాలనుకున్నాం కదా, ఇంకా ఇప్పుడు ఆయనకు చిరచ్ఛేదనం ఎందుకు, అవతార సమాప్తే చాలిస్తే అయిపోతుందని అలా చాలించారు. అంటే మొదటి నుంచి చివరి వరకు పరమాత్మతోటే అంటి పెట్టుకుని కైంకర్యాన్ని చేసే భాగ్యాన్ని పొందాడు లక్ష్మణ స్వామి. అందుకనే కదా వాల్మీకి అన్నారు, లక్ష్మణో లక్ష్మీ సంపన్న. ఆయన సంపద ఏమిటి,
కైంకర్యం చేసేటటువంటి సంపద. ముందు ప్రార్థన చేసుకొని అవతారిక తెలుసుకొని ఆ తర్వాత పాసురం సేవించుకుందాం. నీలా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்லா பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் కడవా వన్నమే నల్కు. ఈ పాసురానికి అవతారిక ఏమిటో తెలుసుకుందాం. ఈ పాసురం అంతా కూడా అమ్మ వైభవాన్ని అలాగే అమ్మ పురుషకారత్వాన్ని తెలియచెప్తుంది. సరే, ఎలా అట అంటే నీలాదేవి ఎవరు, ఎక్కడ ఆమె అవతరించారు? మరి నీలాదేవి ఎవరు? నీలాదేవి ఎవరంటే సాక్షాత్తుగా ఎలాగూ వైకుంఠంలో లక్ష్మీ పిరాట్టిని అనుసరించే అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ అంటే కృష్ణ పరమాత్మ భూలోకానికి వచ్చారు కదా, ఇక్కడ నప్పిన్నై పిరాట్టిని ద్వారానే జరుగుతాయి అన్నమాట. అలా అమ్మను ఎట్లయితే అక్కడ వేడుకొని అక్కడ స్వామిని సేవిస్తారో ఇక్కడ ఈ భూలోకంలో ఈ నప్పిన్నై పిరాట్టిని వేడుకొని సేవించటం జరుగుతుంది. సరే, ఈమె రేపల్లె నగరమున నందగోపుడికి భావమర్ది అయినటువంటి కుమ్ముడు అంటే యశోదాకు తమ్ముడు. ఆ యశోదా పిరాటి తమ్ముడు అయినటువంటి కుమ్ముడికి పుత్రిక ఈమె. ఆ కుమ్ముడి భార్య పేరు ఏమిటి అంటే ఆమె కూడా చాలా తగినటువంటి ధర్మం కలిగి ఉన్నది. ఆమె పేరు కూడా తగ్గట్టుగా ధర్మద. ఈయన గోసంపద బాగా కలిగి ఉన్నవాడు. ఎవరికి మజ్జిగలు పెరుగులు నేతులు ఏమీ అమ్మరు, అన్ని చక్కగా ఇస్తారు. దానం చేసేటటువంటి దాన గుణం కలిగినటువంటి వారు వీరు. ఆమె కూడా తనకు తగినటువంటి దానం చేసేటటువంటి గొప్పది. వీళ్ళకి కలిగినటువంటి సంతానం ఈ నప్పిన్నై పిరాట్టి అలాగే దాముడు అబ్బాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఈ దాముడు ఎలాంటి వాడు అంటే శ్రీరాముడిలాగా కళ్యాణ గుణాలను కలిగి ఉన్నటువంటి వాడనమాట. శ్రీరాముడిలాగా కళ్యాణ గుణాలు కలిగి ఉన్నాడు ఈ దాముడు కూడా. దానికి తగ్గట్టుగా ఆయనకు పేరుకు తగ్గట్టుగా కళ్యాణ గుణాలు అంటే మంచి గుణాలు కలిగి ఉన్నాడు అని తెలియచెప్పడం అన్నమాట. అలా ఈమె ఎటువంటిది అంటే రూపంలో బాగా ఉంటుంది, అలాగే ఆత్మగుణం అంటే బాహ్యంగా చూస్తే ఏమిటి రూపం చాలా అందంగా ఉంటుంది. ఆమె అందమని చెప్పటానికి కాదట. ఇప్పుడు ఏదైనా ఒకటి బాగుందనుకో, వీళ్ళ కళ్ళు బాగున్నాయండి, లేదా వీళ్ళ ముక్కు బాగుంది అంటే సౌందర్యంగా ఉంది, వీళ్ళ చేతులు బాగున్నాయి భుజాలు సౌందర్యంగా ఉన్నాయి అని, వాళ్ళ వేళ్ళు బాగుంటే వీళ్ళ వేళ్ళు చూడండి ఎంత బాగా సౌందర్యంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక్కొక్క అవయవం బాగుంటే దాన్ని సౌందర్యంతో పోల్చి చెప్తారు. మొత్తం బాగుందనుకోండి ఏం చెప్పాలి? లావణ్యంగా ఉంది అంటే మొత్తం సౌందర్యంగా బాగుంది అని తెలియచెప్పడం. ఒక్కొక్క పార్ట్ని సౌందర్యంగా తెలియపరుస్తారు, మొత్తంగా అయితే లావణ్యంగా ఉంది అని తెలియపరుస్తారు. ఇక్కడ నప్పిన్నై పిరాటి ఎలా ఉంది? లావణ్యం కలిగి ఉన్నది, బాహ్యంగా బాగున్నది, అలాగే సంపద ఉన్నది, గో సంపద ఉన్నది కదా, బాగా గో సంపద ఉన్నది, అలాగే మంచి గౌరవము ఉన్నది, ఆమెకు మంచి గౌరవం ఉన్నది, అలాగే లోపల ఆత్మ గుణాలు ప్రదర్శిస్తున్నాయి, మంచి గుణాలు కలిగి ఉన్నది. అటువంటి అమ్మాయి ఈ నప్పిన్నై పిరాటి. అందుకనే భాగవతంలో అష్టమ భార్యలని చెబుతారు కదా కృష్ణ పరమాత్మకు. అష్టమ భార్యలలో నప్పిన్నై పిరాటి లేదు పేరు వాస్తవంగా, కానీ ఎవరు అంటే నగ్నజితి ఈమె. దాంట్లో మా 8 పేర్లలో ఈమె మనకు నగ్నజితి అనే పేరు మీద ఉంటుంది. ఇలా హరే రామ వాళ్ళు ఏం పిలుచుకుంటారు? రాధా రాధా అని పిలుచుకుంటారు. ఈ వైష్ణవ సాంప్రదాయాలు ఏమంటారు? నప్పిన్నై పిరాటి అంటారు. అయితే భాగవతంలో నగ్నజితి అనేటటువంటి నామంతో అమ్మ ఉంటుంది. అలా ఈమె సౌందర్యము కలిగి ఉన్నది, ఆత్మ గుణాలు ఉన్నది, అలాగే అభిజాత్యం ఉన్నది అంటే మంచి గౌరవము ఉన్నది.
మంచి సంపద ఉన్నది. ఇటువంటి అమ్మ వేంచేసి ఉన్నది. అయితే ఈ అమ్మను చూస్తే అన్ని లక్షణాలు ఉన్నాయన్నాం కదా. ఒకటి, సీతా పిరాటి కూడా అన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి. హనుమంతుడు సీతమ్మను చూసినప్పుడు అనుకున్నాడట, మంచి నడత అంతా బాగా ఉంది అని. అలాగే రామయ్యను చూసినప్పుడు అనుకున్నాడట, ఎంత వైభవంగా ఉన్నారు అని. అంటే వీళ్ళిద్దరికీ సరిపడా ఉన్నాయి లక్షణాలైన, గుణాలైన, సౌందర్యమైన, వయస్సైన, కులమైన అన్ని సరిపడా ఉన్నాయి. అప్పుడు హనుమంతుడు చెప్తున్నారు ఏమని, తుల్యశీలా వయోవృత్తాం తుల్యనాభీజన లక్షణాం రాఘవో అర్హతి వైదేహి తం చేయామసితే క్షణ అంటూ ఆమె తుల్యం అంటే ఏమిటి, స్వరూపం, రూపము, లక్షణం అంటే లక్షణాలు, వయస్సు అన్నీ ఆ రామచంద్రుడికి సీతా పిరాటికి ఎలాగైతే ఉన్నాయో ఉండవలసినవన్నీ కూడా అలాగే కృష్ణ పరమాత్మకు నప్పిన్నై పిరాటికి ఉన్నాయి అన్నారు. మరి కులం ఎలా వచ్చిందండి? వాస్తవంగా అయితే ఈయన మధురలో రాజులు కదా కంసుడు, ఇక్కడేమో యాదవులు. కులం ఎలా వచ్చిందంటే ఆ కులం కోసమే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడండి. అర్ధరాత్రి నప్పిన్నై పిరాటిని కళ్యాణం చేసుకోవాలంటే అప్పటిలో చూసేవాళ్ళు కదా, ఇప్పటిలో కూడా చూస్తున్నాము, తెలియకుండా జరిగేవి జరుగుతున్నాయి, అది వేరే విషయం. అలా కులం కోసమే ఈయన వచ్చాడండి. అంటే నప్పిన్నై పిరాటిని పొందటానికి వచ్చాడు అని తెలియచెప్పడం అన్నమాట. అలా అన్ని సరిపడా ఉన్నటువంటిది, వంశము, గౌరవము అన్ని కూడా సరిపడా ఉన్నాయి. మరి ఈయన అక్కడ ఉండక ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే, అమ్మ వైభవం కలిగి ఉన్నది కదా, అమ్మను పొందటానికని ఆ అర్ధరాత్రే పుట్టిన వెంటనే ఏం చేసేసాడు, చక్కగా ఎక్కడికి తిరువాయిప్పాడి రేపల్లెకు వేంచేసేసాడు. ఏం చేసి ఇక్కడ అమ్మ సౌందర్యాన్ని పొందాలనుకున్నాడు కదా, ఏం చేశాడు, 7 బలిష్టమైనటువంటి ఎద్దులను సంహరించి అమ్మను కళ్యాణం చేసుకున్నారు. మరి కుంగుడు ఊరికే ఇస్తాడా, ఇవ్వడు కదా. మరి వాళ్ళ అమ్మాయికి తగినటువంటి, ఇప్పుడు రామచంద్రుడు కూడా ఎలా చేశారు, స్వయంవరం ధనస్సును విరచితే సీతా పిరాటిని ఇచ్చి కళ్యాణం జరిపించారు. ఇక్కడ కూడా కుంగుడు 7 ఎద్దులను పెట్టి వాటిని సంహరించిన తరువాత ఈ నప్పిన్నై పిరాటినిచ్చి కళ్యాణం జరిపించారు. అటువంటిది అమ్మ వైభవం. అయితే నప్పిన్నై పిరాటి కొరకు వీరు వచ్చారు. ఎవరు, నిద్ర లేపటానికి ఆ ఆండాల్ గోష్ఠి వేయించేసి ఉన్నారనమాట. ఆ నప్పిన్నై పిరాటి యొక్క ఎలా ఉంది ఆమంటే బాగా సౌందర్యంగా ఉన్నది. ఆమె వక్షోజాలం తెలియచెప్తారు ఇక్కడ. అవి మనము భక్తికి ప్రధానంగా తీసుకోవటం జరుగుతుంది. అలా ఆమె పవళించి ఉంటే ఆయన వ్యామోహితుడై ఆమెపై పవళించి ఉన్నాడు అంటూ తెలియచెప్తున్నారు. అయితే ఎవరిని నిద్ర లేపుతున్నారు ఇక్కడ అంటే, బలరాముణ్ణి లేపకుండా కృష్ణయ్యను నిద్ర లేపితే లెగవలేదు నిన్నటి పాశ్రంలో. మరి ఈ రోజు కూడా అలా జరుగుతుందేమో అని ముందు అమ్మను నిద్రలేపి తరువాత కృష్ణయ్యను నిద్రలేపుతారనమాట. అమ్మ దయాగుణము కలిగినటువంటిది అన్నమాట. అందుకనే మనకు ఈ పాసురంలో ఈ వైభవాన్ని తెలియచెప్పడం జరుగుతుంది. ఇది అవతారికలో కూడా మనకు కొంత భాగంగా తెలుసుకోవటం జరిగింది. అట్లా నువ్వేమిటయ్యా నీలాదేవి వక్షస్థాలపై పడుకొని నిద్రపోతూ ఉంటే ఎవరు చెయ్యాలి అంటూ ఆయన బాధ్యతను గుర్తు చేస్తూ ఆయనను నిద్రలేపుతున్నట్టుగా ఇక్కడ ఉండేటటువంటి వారందరూ పరతంత్రులుగా ఉన్నారు కదా, వీళ్ళ బాధ్యతను మరచి పరమాత్మకు సేవ చేయాలి అనేటటువంటి బాధ్యతను మరచి వీళ్ళ సంసారంలో వీళ్ళు పడిపోయారు. అటువంటి వారిని కూడా అమ్మ వాళ్ళకు ఉండేటటువంటి మత్తును వదిలించి పరమాత్మ సాన్నిధ్యానికి చేర్చటానికి ఈ ఆండాల్ తల్లి నిద్రలేపుతూ ఉన్నదన్నమాట. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే పెరియాల్ వార్లు చెప్తారు, వైకుంఠాది క్షేత్రాలలో పాల సముద్రంలో ఉన్నాడు అంటే దానికి ఏం చెప్తారు, మలరాల్ ధనత్తాల్, ఆ లక్ష్మీదేవి యొక్క హృదయ మందిరంలో ఉన్నాడండి పరమాత్మ. ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే ఆ లక్ష్మీదేవి యొక్క హృదయ మందిరంలో ఉన్నాడు పరమాత్మ అంటూ వైభవాన్ని తెలియచెప్తారు. అలాగే ఎలా అట, అమ్మ పురుషకారిణి అని చెప్పుకున్నాం. ఎలా పురుషకారిణి అంటే పరమాత్మ బిడ్డలకు ఇవ్వటానికి చూసేటప్పటికి మనలో ఉండేటటువంటి దోషాలు అవి ఇవి కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన సర్వస్వతంత్రుడు, ఆయన ఎవరు నియమించే వాళ్ళు లేరు, సర్వశక్తిమంతుడు, సర్వ కళ్యాణ గుణాలు కలిగిన వాడు. అయినప్పటికీ
ఆయన భయం అన్నమాట. ఎలా మనల్ని రిసీవింగ్ ఉంటుందో అని భయం జీవుడికి. అయితే ఆయన అంత స్వతంత్రం కలిగి ఉన్నాడు. మరి అప్పుడు పురుషకారిణి అని అమ్మని ఎందుకు చెప్పామంటే, అమ్మ ఏం చేస్తుంది మధ్యలో? మనం చేసిన తప్పుల్ని దిద్దుబాటు చేస్తుంది. ఆ తప్పును చిన్నగా చెప్పి ఒప్పును పెద్దగా చెప్తుంది. అలాగే పరమాత్మకు ఆయన యొక్క కళ్యాణ గుణాలను పైకి తెస్తుంది. చూసిన వెంటనే వీడిలో ఉండేటటువంటి పాపాలు గుర్తుకొస్తాయి అనుకున్నాం కదా, అలా కాకుండా వీడిపై దయ కలిగి ఉండేటట్టుగా ఆ పరమాత్మకు ఆయన యొక్క దయను పైకి తెస్తుంది. అలా అమ్మ వేంచేసి ఉంటుందన్నమాట. అప్పుడు చెప్తుంది అమ్మ ఏమని, మీరు ఎప్పుడు వాళ్ళు పాపాలు చేశారు అవి ఇవి అంటారే, ఈ యొక్క భూమి ఎటువంటిది? కుంపటి వంటిది, నిప్పుల కుంపటి వంటిది. దానిపై తామర పువ్వు పెడితే ఉంటుందా? కాలి. మరి ఇటువంటి భూమిలో ఉన్నటువంటి వాడు పాపాలు చేయకుండా ఉంటాడా? అది సాధ్యపడదు కదా అని ఆయనకు తెలియచెప్తుంది, మనకెళ్ళి సిఫారసు పలుకుతుందన్నమాట. అలా అమ్మ ఉంటుంది భోగ్యంగా. మళ్ళీ ఏ మంత్రం ఏం తెలియచెప్తుంది మనకు అంటే, భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించాలి ఒకటి. రెండేమిటి, ఆయనను చేరిన తర్వాత ఎలా సేవించాలి. ఒకటి, ముందు ఎలా ఆశ్రయించాలి, అమ్మ ద్వారా ఆశ్రయించాలి. తర్వాత ఆయన్ను చేరిన తర్వాత ఎలా సేవించాలి, అమ్మ సేర్తిగా ఉన్నప్పుడు సేవించాలి, అంటే అమ్మ పక్కన కూర్చొని ఉన్నప్పుడు సేవించాలి. అలా కాకుండా ఒక్కళ్ళుగా సేవిస్తే అది నిరుపయోగమైపోతుంది, ఉపయోగపడదు. ఎందుకంటే మనకు పూర్వులు అలా చేసిన వారు ఉన్నారు. ఈ రెండింటినీ కూడా ఈ ద్వయమంత్రం తెలియచెప్తుంది. అయితే ఇక్కడ పూర్వులని చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎవరు అంటే శూర్పణఖ రాముణ్ణి ఒక్కడిగా ఉన్నప్పుడు ఆశ్రయించింది. ఉపయోగం అయ్యిందా? అమ్మ కరుణ ఉంటేనే అది సాధ్యమవుతుంది. అమ్మ దయతోటే ఆశ్రయించాలి, అమ్మను పెట్టుకునే ఆశ్రయించాలి. అది డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి. అలా శూర్పణఖ అలా ఏమైంది, చెవులు ముక్కులు కోయించుకున్నది. తర్వాత విభీషణుడు ఆశ్రయించారు సీతాపిరాటిని. ఎలా ఆశ్రయించారు? ఎక్కడుందండి? విభీషణుడు శరణాగతి చేసినప్పుడు రామచంద్రుడు ఒక్కడే కదా ఉన్నాడు. మరి ఆయన శరణాగతి ఎలా ఫలించింది అంటే, ఈమె అక్కడ సింసుపా వృక్షం కింద ఆ లంకలో అశోక వనంలో కూర్చొని ఉన్నది సీతాపిరాటి. ఆ విభీషణుడి యొక్క భార్య, విభీషణుడి యొక్క కూతురు, విభీషణుడి యొక్క చెల్లెలు ఈమెకు కొంచెం సేవలు చేశారు లంకలో. ఏమిటి ఆయన భార్య పేరంటే సరమ, ఆయన కూతురు పేరు అనల, చెల్లెలి పేరు త్రిజట. ఈ భార్య ఏం చేసేది అంటే, ఏదో ఖాళీగా ఉన్న సమయంలో వచ్చి సీతాపిరాటితోటి, అమ్మ మీరు భయపడకండి, రామచంద్రుడు వస్తాడు, మిమ్మల్ని తీసుకొని పోతాడు అని కొంచెం ఓదార్పు మాటలు చెప్పేది. అప్పుడు ఎలా ఉంది సీతమ్మ పరిస్థితి అంటే, ఆ రాక్షసులు 700 మంది రాక్షసులు ఉన్నారు చుట్టూ ఆమె కాపలాగా. ఏక కన్నులు కలిగిన వాళ్ళు, ఆ కన్ను ఒకటి గుడ్డు ఏలబడి కిందికి ఉన్నటువంటి వాళ్ళు, ఆ వక్షోజలాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, పొట్టలు బాణపొట్టలు వేసుకొని, సరి అయిన వస్త్రధారణ లేక తలలు విరబోసుకొని, ఎంత చూస్తే మనకు అది చూడలేమన్నట్లుగా ఆ విధంగా వికృత రూపాలను దాల్చి ఉన్నారనమాట. అలాంటి 700 మంది మధ్య మన సీతాపిరాటి ఉన్నది. ఏం అవసరం ఆమెకు అసలు? ఒక్కసారి రావణుడు తీసుకుని వచ్చేటప్పుడు రావణ సంహార అని అంటే చచ్చి ఊరుకునేవాడు అక్కడే. ఏమి ఇక్కడ దాకా రానక్కరలేదు. అటువంటి అమ్మ అయినా ఎందుకు అనలేదు అంటే, ఆమె దయని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకు అనలేదు అంటే, ఆ రామచంద్రుడు రావాలి, లంకను నాశనం చెయ్యాలి. ఎందుకు నాశనం చెయ్యాలి అంటే, ఆ లంకాధీశుడు రావణాసురుడు దేవతా స్త్రీలను తెచ్చి అక్కడ ఆయన తిరుమాలిగలో దాచి ఉంచాడు, నేలమాలిగలలో. వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ఆ స్త్రీలందరూ. నేను ఇప్పుడు లంకకు చేరకపోతే వాళ్లకు విడుదల లేదు, విముక్తి కలగదు అని సీతాపిరాటి వాళ్ల కోసం ఇంత ఓర్చుకున్నది. ఆమె దయగుణం చూడండి, వాళ్ల కోసము ఈమె ఇంత ఓర్చుకొని ఉన్నది. అలా ఆమె లంకకు చేరింది. ఆ తర్వాత రావణాసురుడు వెళ్ళాడు, సంహరించాడు. సరే అలా లంకకు చేరినటువంటి సీతాపిరాటి ఆ దేవతల స్త్రీల కోసం ఈమె ఇంత అనుభవించింది. 10 నెలల పాటు 700 మంది రాక్షసుల మధ్యలో
ఆమె జీవనం సాగించింది. తినేది కాదు, ఒక్కోసారి ఆమె జడనే ఉరివేసుకొని చనిపోదామా అన్నటువంటి స్థితి కూడా అమ్మకి ఏర్పడిందంట. అంటే అలా ఉన్నారు చుట్టూ ఉండేటటువంటి రాక్షసులంతా కూడా. అలాంటి సమయంలో ఈ సరమ వచ్చి కొంచెం ఓదార్పు చెప్పేది, మంచి మాటలు మాట్లాడేది. అప్పుడు తర్వాత వీళ్ళ కూతురు చెప్పుకున్నాం కదా అనలా అని, మా అమ్మ ఇలా చెప్పింది, మా అమ్మ ఇవి ఇవ్వమన్నది నీకు అని అలా వచ్చేదన్నమాట. తర్వాత ఈమె అడిగిందట, అమ్మ మీరు ఎవరు అని. అప్పుడు సనల ఏం చెప్పిందంటే, నేను విభీషణుడి యొక్క భార్యను అని. ఆ అనలా ఏం చెప్పింది వాళ్ళ కూతురు, నేను విభీషణుడి యొక్క కూతురుని అని చెప్పింది. అలా చెప్తే, ఈ రాక్షస జనంలో ఈ లంకలో మంచివారు కూడా ఉన్నారా అనిందట సీతాపిరాటి. అని ఆ విభీషణుడు ఎవరో కాని విజయం చేకూరుగాక అనింది సీతమ్మ. అందుకని ఇక్కడ ఇచ్చినటువంటి ఆశీర్వచనము అక్కడ ఫలించింది. అంటే ఇండైరెక్ట్ గా పక్కన పెరుమాళ్ళు తోటి ఉంటే అది డైరెక్ట్ దర్శనం, ఇక్కడ ఇండైరెక్ట్ గా ఆమె అనుగ్రహాన్ని చూయించింది. అలా త్రిజట కూడా ఏం చేసేది, ఆమె కూడా విభీషణుడి యొక్క సోదరే కదా, ఆమె ఏం చేసేది కొన్ని ఉపమానాలు చెప్పేది. ఏమని, కష్టం వచ్చిన వాళ్ళకే తరువాత సుఖం వస్తుంది, మీరు బాధపడకండి. అలాగే నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో రావణాసురుడు సంహరించబడ్డట్టు, విభీషణుడు పట్టాభిషిక్తుడు అయినట్టుగా, రామచంద్రుడు వేంచేసినట్టుగా ఇవన్నీ చెప్పేది. ఆమెకు కళ వచ్చిందని సీతాపిరాటికి విజయోస్తు లక్షణాలన్నిటినీ కూడా చెప్పేది. అలా వీరి వల్ల విభీషణుడికి విజయం చేకూరింది, అమ్మ ఆశీర్వచనం చేసింది. అలా విభీషణుడి యొక్క శరణాగతి ఫలించింది. అంటే అమ్మను పక్కన పెట్టుకుని ఆశ్రయించాలి, అమ్మను పక్కన పెట్టుకున్నప్పుడే మనం వెళ్ళి పరమాత్మకు సేవ చేయాలి. అందుకనే మన ఇళ్లల్లో విగ్రహాలు కూడా రామచంద్రుడు ఒక్కడిని అలా సేవించకూడదు, సీతమ్మతోటి కూడినటువంటి రామచంద్రుడు. అంటే సీతమ్మ నా రామచంద్రుడు లక్ష్మణ స్వామి ఇలా వస్తున్నాయి కాబట్టి అదేం ఇబ్బంది లేదు. ఇప్పుడు లక్ష్మీనారాయణులు కూడా అంతే, కృష్ణ పరమాత్మ మాత్రం ఒక్క విగ్రహంగా సేవించుకోవచ్చును అంటారు. మిగిలిన వారిని ఎవరినైనా సరే సేర్తిగానే సేవించుకోవాలి. అలాగే పవళించి ఉన్నటువంటి విగ్రహాలను మనము మన ఇంటి తిరుకోవెళ్ళల్లో చేసుకోకూడదు, మన దేవుడి గుడిలో మన ఇంటిలో అలా చేసుకోకూడదు అని చెప్తారు. అలాగే ఈ భారతదేశం ఎటువంటిది అంటే, మన ఇంటికి దేవుడి గది ఎలాగో భారతదేశానికి ప్రపంచ దేశానికి మన భారతదేశం కూడా అటువంటిది. అలా ఋషులు ఉన్నతమైనటువంటి వాళ్ళు, మన ముందులు, మన పూర్వాచారులు, మన ముందుండేటటువంటి పూర్వులు, ఆల్వార్లు, ఆచార్యులు ఇలా ఎంతమందో ఈ భూమిపై పట్టి ఎంతో వారు పుట్టడం వలన ఆ జ్ఞానాన్ని మనకు అందించినటువంటిది ఈ భూమి. ఇతర దేశాలలో నాస్తికులు ఉంటారు, మన దేశంలో చాలా తక్కువగా ఉంటారు. అంటే ఈ భూమి అటువంటిది, ఋషులు మహర్షులు పుట్టినటువంటి భూమి అన్నమాట. సరే, అలా ఉన్నది. అందుకని ఈయనకు ఎవరికి, విభీషణాల్వార్లు శరణాగతి ఫలించింది. అలాగే సుగ్రీవుడు ఆ రామచంద్రుడు తోటి హనుమంతుడు తోడయ్యాడు. ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ సుగ్రీవుడికి ఎలా ఆయన కూడా ఎలా జతయ్యి ఆయన విజయాన్ని పొందాడు. మరి అప్పుడు అమ్మ లేదు కదా, అమ్మ లేని సమయంలోనే కదా సుగ్రీవుడితోటి స్నేహం కలిపి సుగ్రీవుడితోటి మాట్లాడి సీతాన్వేషణ చేయాలని ఇవన్నీ చేసుకున్నది సీతాపిరాటి. అడవులకు లంకకు వెళ్ళిన తర్వాతే కదా జరిగింది. మరి అప్పుడు ఎలా జరిగింది అంటే, సీతాపిరాటిని రావణాసురుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆకాశ మార్గాన ఆమె కొంగును చింపి ఆమె యొక్క ఆభరణాలన్నీ అందులో వేసి మూటగట్టి ఈ సుగ్రీవుడు నలుగురు మంత్రులు కూడుకొని ఉన్న దగ్గర ఆమె మూటను వేసింది. అప్పుడు ఆమె ఎందుకు అందజేసిందంటే ఆమెకు తెలుసు అంతా కూడాను. ఎలా తెలుసు, మరి రామచంద్రుడికి కూడా తెలియాలి కదా. మరి ఎందుకు తెలిసిందంటే ఆమె అయోనిజగా వచ్చింది. రామచంద్రుడు యోనిడిగానే పుట్టాడు, అంటే మనలాగే ఆయన పుట్టడం జరిగింది. అమ్మ మాత్రం అయోనిజగానే వచ్చింది. అయోనిజగా వచ్చినటువంటి వారికి మతిమరుపు ఉండదు, మానవుడిగా ఉన్నటువంటి వారికి కొంత మతిమరుపు ఉంటుంది అనేది సహజమైనటువంటి లక్షణం అన్నమాట. అందుకనే ఇంకా ముందుకు వెళ్దాం కొంచెం. అందుకనే సీతాపిరాటిని రామచంద్రుడు అడవులకు వెళ్ళేటప్పుడు, వద్దు అక్కడ అంతా రాళ్ళు రప్పలు గుట్టలు ఉంటాయి, నువ్వు అక్కడ ఉండలేవు, ఆ యొక్క అరణ్యవాసానికి వద్దు అని చెప్పాడు.
కానీ సీతాపిరాటి కాదు, నేను వస్తాను, నేను వదిలి ఉండలేను అని బాహ్యంగా తెలియచెప్పింది. అంతర్గతంగా ఏమిటో తెలుసా? నేను అక్కడికి గీన అరణ్యానికి రాకపోతే నీ అవతారానికి పరమార్థం ఉండదు స్వామి. నేను అవతరించింది దేనికి? దుష్ట సంహారానికి కదా. దుష్ట సంహారానికే కదా పరమాత్మ అవతరిస్తారు. అందుకని నేను అడవులకు గాన రాకపోతే పరమార్థం ఉండదు అంటూ తెలియచెప్పింది ఈమె. ఇంకా ఏం తెలియచెప్పింది ఈమె? రామచంద్రుడు తెలియలేదంటే తెలుసు, అదే కొంచెం మానవుడిగా అనుకున్నాం కదా, అలా అవతరించటం వలనమాట. ఇంకా ఏం చెప్పింది? ఒక మృగం వల్ల విడిపోతాము, వానరుల వల్ల కలుస్తాము అని చెప్పింది అప్పుడే. ఆ తర్వాత సీతమ్మను రమ్మన్నాడు రామచంద్రుడు. సరే, వనవాసానికి రమ్మన్నాడు. అప్పటిదాకా లక్ష్మణస్వామికి ఒకటే చింత, అటు ఇటు తిరుగుతున్నాడు. అన్నను అడగలేడు నేను వస్తానని, ఆయన ఒకడే పోతాడేమో అని ఒకటి ఆలోచన. ఈ సీతాపిరాటిని ఎప్పుడైతే రమ్మన్నాడో, అమ్మయ్య ఇంక నేను కూడా వెళ్ళొచ్చు, అన్నతోటి వెళ్ళి సేవ చేసుకోవచ్చు అని అప్పుడు లక్ష్మణస్వామి సీతాపిరాటితోటి కూడుకొని ఉన్నటువంటి సేర్తి, అంటే రామచంద్రుడు అమ్మ కూర్చొని ఉండటాన్ని సేర్తి అంటారనమాట. వాళ్ళు ఇరువురు చేరటం. ఆ సేర్తికి నమస్కరించుకొని నేను కూడా వస్తాను అన్నా అని ఆయనను ఒప్పించుకున్నాడు. అంటే అమ్మ అనుగ్రహం వల్లే జరుగుతాయి, ఆమె దయతోటే మనం కోరుకునేటివి, మనం చేయాలనుకున్నవి పరమాత్మ ఒప్పించుకుంటాము అంటే అమ్మ అనుగ్రహంతో ఒప్పుకొని జరుగుతున్నాయి అని తెలియచెప్పడం. ఇలా లక్ష్మణ స్వామికి అమ్మ అనుగ్రహంతో కైంకర్యం లభించింది. అలా ఆయన అడవులకు వెళ్ళాడు, కుటీరాన్ని నిర్మించారు. వాళ్లకు తగిన సమయంలోకి త్రాగునీటిని, ఆహారంగా పండ్లను అలా తెచ్చి ఇస్తూ సేవ చేస్తూ ఉన్నాడు. మరి ఆ పండ్లను పరమాత్మ స్వీకరిస్తున్నాడు, ఆయన తరువాత అమ్మ స్వీకరిస్తూ ఉన్నది. మరి లక్ష్మణ స్వామికి కూడా రామచంద్రుడు పండ్లు చేతిలో పెట్టేవాడు ఆయన స్వీకరిస్తూ. మరి లక్ష్మణ స్వామి తిన్నాడా? ఒక్కరోజు కూడా పండ్లను స్వీకరించలేదు, ఒక్కరోజు కూడా ఆయన నిద్రపోలేదు 14 సంవత్సరాలలో. అన్న కోసమే ఆయన కుటీరాన్ని బయట కాపలా కాచేవాడట, ఎటువంటి మృగాలు వస్తాయో అని. తిండి తింటే నిద్ర వస్తుందని తిండి కూడా మానుకున్నాడు. అందుకని ఊర్మిళ నిద్ర అంటూ ఈయన నిద్ర కూడా ఆమె నిద్రపోయిందండి అయోధ్యలో అని తెలియచెప్తారు మన పెద్దలు. అలా లక్ష్మణ స్వామి సేవ చేశాడు. ఆ కైంకర్యం అమ్మ ద్వారా లక్ష్మణుడికి కూడా లభించింది. కాకపోతే మనం ఎక్కడున్నాము? సుగ్రీవుడి దగ్గర ఉన్నాం, మళ్ళీ పోకూడదు అనమాట అది. ఆ సుగ్రీవుడికి అమ్మ సొమ్ములు వేయటం వలన ఆ సొమ్ములు వేశారు. తర్వాత హనుమస్వామి శ్రీరామచంద్రుణ్ణి సుగ్రీవుణ్ణి కలిపారు, పరస్పరం స్నేహితులైపోయారు, మాట్లాడుకున్నారు, చేయవలసినది ఏమిటి అని చెప్పుకున్నారు. ఇటేమో సుగ్రీవుడికి సహకారంగా వాలిని సంహరిస్తానని రామచంద్రుడు, సీతాన్వేషణ కోసమయ్యి ఈ సుగ్రీవుడు చేస్తానని ఈ రామచంద్రుడికి మాట ఇవ్వటం, ఇలా జరిగింది. అలాగే వాలిని కూడా సంహరించటము, ఆ తర్వాత సీతాన్వేషణలో సుగ్రీవుడు పాల్గొనటము. అయితే ఈయనకు ఇంత ఎలా వచ్చింది ఈ కైంకర్యము అంటే, అమ్మ సొమ్ములు ఇచ్చింది కదా, ఆ సొమ్ములు మూటను తెచ్చి, అయ్యా మేము ఈ పర్వతంపై ఉన్నప్పుడు ఒక సొమ్ములు మూట వచ్చి మా దగ్గర పడింది అని అది తీసుకొని వచ్చాడు రామచంద్రుడు. హనుమంతుడు ఉన్నప్పుడు తీసుకొని వస్తే లక్ష్మణస్వామి వెంటనే ఉంటారు కదా రామచంద్రుడికి. ఆ రామచంద్రుడు ఆ యొక్క మూటను చూసిన వెంటనే ఇది సీతాపిరాటి చీరే అని గుర్తుపట్టేశాడు. వెంటనే కళ్ళమ్మటి నీళ్లు నిండుకొని ఆయన మాటలు రాలేదట. ఇంకా విప్పి సొమ్ములు తీసి చూడటానికి ఆయనకు చేత కాలేదు. అలా ఆయన బాధపడ్డాడు. లక్ష్మణ స్వామి ఉన్నాడు కదా పక్కన, లక్ష్మణ నువ్వు చూడు అన్నాడు ఆ యొక్క ఆభరణాలను. అలా చూడమనేటప్పటికీ ఆయన ఓపెన్ చేశాడు, తీశాడు. ఒక ఆభరణాన్ని తీశాడు. ఇది భుజకీర్తి, ఇది నాకు తెలీదు. ఒక హారం తీశాడు, ఇది హారం, ఇది నాకు తెలీదు. ఇవి వలయాలు అంటే గాజులు, ఇవి నాకు తెలీదు. తర్వాత ఏం తీశాడు ఆయన అంటే నూపురాన్ని తీశాడు, అంటే కాలికి పెట్టుకునేటటువంటి కడియం అన్నమాట. ఇది నాకు తెలుసు అన్నాడు. ఆ పక్కన సుగ్రీవుడు అన్నాడు, అన్ని తెలియవని చెప్పావయ్యా, ఇదేమో నేను చూశానంటున్నావు, ఎలా అంటే నేను ప్రతిరోజు అమ్మకు పాదాభివందనం చేసేవాడిని, అందువల్ల ఆ కడియం గుర్తుండిపోయింది ఆయనకు. ఇది మా అమ్మదే, ఈ సీతాపిరాటిదే అని చెప్పాడు. అలా అప్పుడు ఆమె అనుగ్రహించింది కదా ఈయనకు సొమ్ములు వేసి సీతమ్మ,
అందుకని సుగ్రీవుడికి కూడా విజయం తథ్యమైంది. వాళ్ళని సంహరించటము, ఆ తరువాత సుగ్రీవుడికి రాజ్యం రావటము, ఆయన పట్టాభిషిక్తుడు అవ్వటము. ఎందుకయ్యా అని ఇది జరిగింది. ఎందుకయ్యా రామయ్య నువ్వు కరెక్ట్ గా రేపు పట్టాభిషేకం అని ప్రకటించారు, పట్టాభిషేకానికి అన్ని సన్నద్ధం జరిగిపోయాయి, మొత్తం అలంకారాలు అయిపోయాయి, అయోధ్య అంతా శోభాయమానంగా ఉన్నది. ఆ సమయంలో కైకేయి కోరటము, ఈయన అడవులకు వెళ్ళటం ఇది జరిగింది కదా. నువ్వు మరి రామచంద్రుడివి, పరమాత్మవు, అవతార పురుషుడివి, నువ్వు కూడా అలా ఆటంకం రావడం ఏమిటి అంటే ఏం చెప్పారు రామచంద్రుడు? ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. సుగ్రీవుడికి కిరీటాన్ని ధరింప చేయాలి, విభీషణుడికి కిరీటాన్ని ధరింప చేయాలి, ఆ తర్వాత నేను కిరీటాన్ని ధరించాలి అన్నాడు. అలా ఆయన కూడా రామచంద్రుడు ఆ మొత్తం అయిపోయినాక సీతా పిరాటి లవకుశలు పుట్టడం, అంత రాజ్యానికి రావడం ఇదంతా జరిగిపోయిన తర్వాత కూడా 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. త్రేతాయుగం కదా, ఆయుష్ ఎక్కువ. మనం ఉన్నది ఎక్కడ? కలియుగం. అది సంగతి. అలా రామచంద్రుడు అలా ఉన్నాడు అంటే ఇలా 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. సరే, సుగ్రీవుడికి కూడా విజయం తథ్యమయ్యింది కదా, అమ్మ అనుగ్రహంతో తథ్యమయ్యింది. అలాగే అమ్మ వైభవాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం మనము. కాకాసురుడి వృత్తాంతం. కాకాసురుడు ఎవరు? ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతుడు కాకి రూపంలో వేంచేశాడు అసురుడిగా, అందుకని ఆయనకు కాకాసురుడు అని పేరు. మరి ఆ అడవిలో వేంచేసి ఉన్నప్పుడు ఆ కుటీరంలో ముందుగా కూర్చొని ఉంది సీతా పిరాటి. ఆ యొక్క రామచంద్రుడు ఆమె ఒడిలో తల పెట్టుకొని పవళించి ఉన్నాడు. ఆయన సౌందర్యాన్ని చూస్తూ అమ్మ ఆనందంగా ఉన్నది. అటువంటి ఆనంద సమయంలో ఈ కాకాసురుడు వచ్చి ఆమె వక్షస్థలంపై ముక్కుతోటి గుచ్చాడు. అప్పుడేమైంది? రక్తం వచ్చేసింది. ఆయన రామచంద్రుడికి భంగం ఏర్పడుతుందని పాపం ఆమె లేవలేదు, ఓర్చుకునే ఉన్నది. కానీ రక్తం బొట్టు పడింది కదా, అప్పుడు రామచంద్రుడు లేచాడు. లేచి చూసేటప్పటికి అలా ఉండేటప్పటికి ఆయనకు బాగా కోపం వచ్చింది. రామచంద్రుడికి కోపం రాదు, కావాలంటే తెచ్చుకుంటాడు, వద్దనుకుంటే వదిలివేస్తాడు. అంటే ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, మనకు నిగ్రహం ఉండదు, అది తేడా. పరమాత్మ ఇక్కడ అవతరించిన మనిషి రూపంలో ఉన్న ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడనమాట. అందుకని ఆయన కోపం తెచ్చుకున్నాడు. ఆ సమయంలో వెంటనే అక్కడ గడ్డి పరక ఉంటే ఆ పరకకే నారాయణాస్త్రంగా మంత్రాన్ని అనుకొని ఆ పరకను వేసేశాడు. అదే నారాయణాస్త్రం అయిపోయింది. ఇంకా ఈ కాకాసురుడు తప్పించుకోవాలని ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుణ్ణి ప్రార్థన చేస్తే నా వల్ల కాదయ్యా, దాని నుండి రక్షించటానికి అన్నారు. రుద్రలోకానికి వెళ్ళారు. రుద్రుడు నా వల్ల కాదు అన్నాడు. బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మ నా వల్ల కాదు అన్నాడు. ఇలా అన్ని లోకాలు తిరిగి మహర్షుల్ని ప్రార్థన చేసి, ఋషులను ప్రార్థన చేసి, ఎవరు మా వల్ల కాదు ఈ నారాయణాస్త్రం నుండి మిమ్మల్ని తప్పించడానికి అని తెలియచెప్తే ఆయన వచ్చి మళ్ళీ ఇక్కడే పడ్డాడు. తిరిగి 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 వచ్చి ఇక్కడ పడ్డాడు. ఎలా పడ్డాడు? వెల్లకిల పడ్డాడు. కాకి వెల్లకిల పడింది. వెల్లకిల పడితే సీతా పిరాటి ఏం చెప్పింది? ఒక ఎండుటాకును తీసుకొని ఇలా చూయించింది, బోర్ల పడు అని. ఆకును ఇలా తిప్పింది, బోర్ల పడటం కదా. ఎందుకు అలా చెప్పింది అమ్మ? నువ్వు బోర్ల పడితే శరణాగతి చేస్తున్నాడు నీకు అని చెప్పడానికి. బిడ్డలపై ఎంత ప్రేమో వాడు. అసలు ఆ సమయంలో అలా గుచ్చి బ్లడ్ వస్తుంటే ఆ దయ ఎవరికి వస్తుంది? అమ్మకు తప్ప. అసలు అమ్మ దయని ఎంత చెప్పుకున్నా తరుగుతుందే, ఎన్ని ఉపమానాలు చెప్పినా తరగదు. అటువంటి దయ కలిగి ఉన్నది అమ్మ. అలా ఎండుటాకును చూపించి ఇలా చూపించేటప్పటికి వాడు బోర్ల పడ్డాడు. పడ్డ వెంటనే రామచంద్రుడికి చెప్తుంది, చూడు వాడు నీకొచ్చి నీ పాదాలపై పడ్డాడయ్యా, నువ్విప్పుడు కోపాన్ని తగ్గించుకోకుండా వాడిని రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? మనమే కదా తల్లిదండ్రులము. పిల్లలు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, వాటన్నిటినీ మనమే రక్షించకపోతే, మనమే వాళ్ళని దగ్గరికి తీసుకోకపోతే ఎవరు తీసుకొని ఎవరు రక్షణ చేస్తారు అని ఆమె ఏం చేసింది? శరణాగతి చేస్తున్నాడు అని తెలియచెప్పింది రామచంద్రుడికి. అయితే ఉపయోగించినటువంటి నారాయణాస్త్రము అది ఊరక రాదు. ఆ అస్త్రానికి ఉండేటటువంటి తత్వం అదనమాట. అప్పుడు ఆ అస్త్రాన్ని ఆ కన్నుకు తగిలింది. అందుకని కాకికి ఒక కన్నే చూపు కనపడుతుంది ఇప్పటికి. అప్పటి నుంచి ఏ కాకికైనా ఈ కాకాసురుడు వల్ల
అయితే ప్రాణాలు దక్కాయి, ఒక కన్నే ఉంది. అయితే ఆ కన్ను ఏకాగ్రత కలిగే ఉంటుంది ఒక కన్ను ఉన్నప్పటికీ. అలా కాకాసురుణ్ణి కూడా రక్షించినటువంటి అమ్మ వైభవము. అయితే ఈ కాకి వల్ల ఆ జాతి మొత్తం పాపం ఒంటి కన్ను అయిపోయింది. మరి ఉడత వల్లనో జాతి మొత్తం నామాలను స్వీకరించింది. ఉడత ఏం చేసింది? సముద్రంలో మునుగుద్ది, ఆ ఇసుకలో పొర్లుద్ది. ఈ వారధి కట్టేటటువంటి రాళ్లు పెట్టి సిమెంట్ వేయటం ఉంటుంది కదా, అక్కడికి వచ్చి తన బాడీని ఇదిలిచ్చుకునేది. ఆ ఇసుకను అక్కడ రాలిపేది, మళ్ళీ పోయేది సముద్రంలో మునిగేది, మళ్ళీ ఇసుకను అద్దిచ్చుకునేది, మళ్ళీ వచ్చి రాలిపేది. అసలు చిన్న జీవి, ఎంత నేర్చుకోవాలి దాని దగ్గర నుంచి మనము. బాగా ఉడతల్ని చూసి ఆనందపడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడో ఉంటున్నాంలే, అప్పుడు మేలు. స్కూల్లో పోతే చెట్ల మీద ఉడతల్ని చూసుకునేవాడు. బాగా అప్పుడు రామచంద్రుడు ఆ ఉడతకి ఇలా అన్నాడు తన శ్రీహస్తంతో. ఆ యొక్క నామం పడింది. అందుకని ఉడత జాతికి మొత్తానికి నామాలు వచ్చాయి ఉడత వల్ల, మంచి వల్ల. ఈ కాకాసుడు చెడ లక్షణం వల్ల కాకి జాతి మొత్తానికి ఒక కన్నే పనిచేసేది, ఒక కన్ను పనిచేయుటలేదు. అలా ఉంటది. అయితే ఇటువంటి రాక్షసుడైనటువంటి కాకాసురుడి కూడా అమ్మ శరణాగతి వల్ల, అంటే అమ్మ దయ వలన, సేర్తిగా ఉండటం వలన, అమ్మ రక్షణగా కాపాడటం వలన వాడిని కూడా దయ చూపింది. అమ్మ వైభవంలో ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అమ్మ పేరు ఏమిటి? శ్రీ. శ్రీ అంటే ఏమిటి? శ్రీ అంటే సంపద. ఓకే, వెరీ గుడ్. కాదనటలేదు కానీ, అంటే శ్రీ అంటే మన యొక్క మొరను వినేటటువంటిది అని అర్థం. ఇంకా ఆ విన్నటువంటి మొరను పరమాత్మ ఎప్పుడు అనుకూలంగా ఉంటాడో ఆయనకు చెప్పేది. ఇంకా ఆ చెప్పిన తర్వాత ఆయనను మనపై అనుగ్రహించటానికి చేసేది. ఇంకా వారిద్దరూ సేర్తిగా కూర్చున్నప్పుడు మనకు సేవను కూడా అనుగ్రహించేది అమ్మ. అలా శ్రీ అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఇది. ఆమె వినటం, విన్నదాన్ని పరమాత్మకు తెలియచెప్పటం, దాన్ని పొందేటట్టు చేయటం, ఆ పొందటానికి ఇద్దరికి సేవను కూడా చేయించే భాగ్యాన్ని కలిగించటం. ఈ విధంగా ఉంటుంది శ్రీ అంటే. అది ఎలా అంట, మనం ఏదో ఒకటి అడిగామనుకో, ఆ అడిగింది కూడా పరమాత్మ ఇవ్వడు. ఎందుకంటే మనం అనేక జన్మల నుంచి అనేక రూపాలు దాల్చి అనేక పాపాలు చేసి ఈ కర్మభూమిలో ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈమె ఏం చెప్తుంది, వాడి పాప పుణ్యాలన్నీ తర్వాత లెక్క పెడదాంలే, ముందు ఇచ్చేసే, వాడికి ఇచ్చేసే. అయ్యోయ్యో, మీరు ఇవ్వకపోతే ఎలా? మీరు పురుషోత్తముడు, ఉత్తముడైనటువంటి వారు, మీ యొక్క లక్షణానికి మీ యొక్క వైభవం తగ్గకూడదు. ఇచ్చేసే స్వామి, ఇచ్చేసే స్వామి, తర్వాత చూద్దామని బిడ్డలకు అలా ఇప్పించి వేస్తుంది అమ్మ. అందుకనే అడిగిన దానికంటే ఎక్కువ ఇప్పిస్తుంది. కాబట్టే ఆమెను పురుషకారిణి అంటూ మనము సేవించుకుంటూ ఉంటామన్నమాట. అలాగే పరమాత్మ సృష్టి, పోషణ, అలాగే యుగాంతం. ఎందుకండి ఇవన్నీ చెయ్యటం? ఆయనకేమి పని లేదా ఏమిటి? సృష్టి చేశాడు, ఇంకా ఆగొచ్చు కదా. మళ్ళీ పోషణ, మళ్ళీ తర్వాత యుగాంతం. ఏమిటి ఇవన్నీ అంటే అవి కూడా అమ్మ కోసమే చేశాడట. అమ్మను చూస్తూ సృష్టి చేశాడట ఆయన. సృష్టి చేసిన వారిని మరి ఎవరు, ఇప్పుడు బిడ్డలు పుట్టారనుకో, ఎవరు రక్షణ చేయాలి? తల్లిదండ్రులే రక్షణ చేయాలి. అలాగే తల్లిదండ్రుల్లాగా రక్షణ చేస్తున్నారు, కాపాడుతున్నారు, కావలసిన ఇస్తూ ఉన్నారు, పోషణ కూడా చేశారు కదా. అమ్మ ఒప్పుకుంటుందే ఏమిటి? ఇవ్వవలసిందే. బిడ్డడు కోరితే మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఒకవేళ తండ్రి కోపంగా ఉన్నప్పటికీ అమ్మ ఇప్పించి వేస్తుంది. సరే, ఇది బాగానే ఉంది. ఇంకా మళ్ళీ వీళ్ళని యుగాంతం చేయటం ఎందుకు? అందరినీ నీ బొజ్జలో ఉంచుకొని రక్షణ చేయటం ఎందుకు? ఆ యుగాన్ని బట్టి 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు నీ యొక్క కుక్షిలో ఉంచుకోవడం, ఇదంతా ఎందుకయ్యా అంటే దానికి చెప్తున్నారు ఎంత వైభవంగానో. ఆయన అలా ఉంచుకునేది ఎప్పుడు? అన్యాయము, అధర్మము ఎక్కువైనప్పుడు కదా యుగాంతం జరుగుతుంది. అంటే వీళ్ళు ఇంకా ఇక్కడ బ్రతకలేరు అన్నప్పుడు ఆయన పొట్టలో ఉంచుకుంటాడు, ఆయన కుక్షిలో ఉంచుకొని వాళ్ళకేవో శుద్ధులు బుద్ధులు తెలివితేటలు మళ్ళీ నేర్పించి మళ్ళీ యుగ ప్రారంభంలో వాళ్ళను సృష్టి చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తారు? ఆయన సృష్టి చేస్తారు, వీడేమో దాన్ని వినియోగించుకోడు. ఆయన సృష్టి చేస్తాడు, వీడేమో వినియోగించుకోడు. ఆ విధంగా ఈ సృష్టి కార్యము జరుగుతుంది. వీడు జీవుడు వినియోగించుకోకుండా, పరమాత్మకు సేవ చేయకుండా, వాడు నడవవలసినటువంటి ధర్మంగా నడవకుండా అధర్మం పెరిగి అన్యాయం పెరిగి మళ్ళీ యుగ అంతం జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఎందుకు అంటే ఎప్పుడొకసారి పరమాత్మ కూడా ఆశావాదట మనలాగే.
ఎప్పుడో ఒకసారి లభించకపోతుందా అనుకుంటాం కదా ఆశ. అలాగే పరమాత్మ కూడా ఈ బిడ్డడు ఏదో ఒక జన్మలో దిద్దుబాటు కాకపోతాడా అని పాపం ఆయన ఆశ కొద్దీ ఎదురు చూస్తూ మనకు అనేక జన్మలు ఇస్తూ ఉన్నాడు. మనమేమో ఇచ్చిన జన్మలను వినియోగించుకోక ఈ కర్మల్లో పడి ఈ సంసారంలో పడి మళ్ళీ అనేక జన్మలను పొందుతూ ఉన్నాము. ఆయన కూడా ఆశగా ఎదురు చూస్తున్నాడట. ఎప్పుడొకసారి వీడు దిద్దుబాటై నా దగ్గరికి వస్తాడులే అని పాపం జన్మలు ఇస్తూ ఉన్నాడు. యుగాంతం చేస్తున్నాడు, యుగ ప్రారంభం చేస్తున్నాడు, సృష్టి చేస్తున్నాడు, పోషణ చేస్తున్నాడు. ఇలా మనల్ని రక్షిస్తూ ఆశావాదిగా ఎదురు చూస్తున్నాడండి పరమాత్మ కూడా అంటూ తెలియచెప్తారు. అలాగే పరదుఃఖ దుఃఖిత్వం. ఆయనకు దుఃఖాలు ఏముంటాయండి? ఆయనకి ఏమన్నా కోరికలు ఉన్నాయా దుఃఖం రావడానికి? మన కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక తీరకపోతే దుఃఖం వస్తుంది. కోరిక లేకపోతే దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? కనుక మన అని తలచినప్పుడు వాళ్ళకేదో బాగులేదు, వీళ్ళకేదో రాలేదు, బిడ్డకు ఉద్యోగం రాలేదు, పెళ్లి ఇలాగ మన అనుకున్నప్పుడే దుఃఖం, లేకపోతే మనకు దుఃఖం ఉండదు. అలాగే కోరిక మన అని తలవటం వలన దుఃఖం వస్తుంది. పరమాత్మకు అలా తలిచే అవసరమే లేదు, అన్ని ఆయన చేతిలో ఉన్నవే. అయితే ఆయన ఎందుకు దుఃఖపడతాడు అంటే ఆయనను ఆశ్రయించినటువంటి వారికి దుఃఖం వస్తే ఆయన దుఃఖపడతాడు, ఆయన్ను ఆశ్రయించిన వారికి కష్టం వస్తే ఆయన కష్టాన్ని స్వీకరిస్తాడు. అలాంటి వాడు పరమాత్మ. మరి ఈ గుణం ఆయనకి ఎట్లా వచ్చిందండి? ఆయన సర్వస్వతంత్రుడు, హార్ట్ఫుల్ కదా. మరి ఎలా వచ్చిందంటే అమ్మ పక్కన ఉండి ఆయనలో అన్ని గుణాలు ఉన్నాయి. దయ ఉంది, కరుణ ఉంది, వాత్సల్యం ఉంది, సౌలభ్యం ఉంది, సాకుమార్యం ఉంది, సాలోక్యం ఉంది, అన్ని గుణాలు ఆయనకున్నాయి. మరి ఈ గుణాలన్నిటిలో అది అడుగున ఉంటే ఆ గుణాన్ని ఈమె పైకి తెస్తుంది. దయ అనేటటువంటి గుణాన్ని ఆయనకు పైకి తెచ్చి మనపై కురిపిస్తుంది. అది అమ్మ చేసేటటువంటిది. అటువంటిది అమ్మ. ఎలా అట? మనము నీళ్లు త్రాగామనుకో, అవి ఎలా ఉన్నాయని చెప్తారు? తీయగున్నాయనో, లేకపోతే చప్పగున్నాయనో, కొంచెం లేకపోతే ఉప్పగున్నాయనో ఏదో చెప్తారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? త్రాగునీటికి తీయదనం అని చెప్తుంది. మరి దాంట్లో ఉండేటటువంటి తీయదనం ఎప్పుడు బయటపడుతుంది అంటే ఒక ఉసిరిక ముక్క కొరికి తిన్న తరువాత నీళ్లను స్వీకరిస్తే అవి తీయగా ఉంటాయి. అంటే తీయగా ఉండేటటువంటి లక్షణాన్ని చెప్పటానికి ఒకటి ఉపయోగపడింది ఇక్కడ. అలాగే పరమాత్మ కూడా దయ ఉన్నది. ఆ దయ ఎప్పుడు బయటపడుతుంది? అమ్మ కరుణతోటి బయటపడుతుంది అన్నమాట. అలా ఈ యొక్క చిన్న ఉపమానాన్ని కూడా మనకు పెద్దలు తెలియచెప్తారు. మధురంగా ఉండేటటువంటి నీళ్లకు సహజ లక్షణం బయటపడటానికి ఉసిరికి ఎలా ఉపయోగపడిందో ఆయనలో ఉండేటటువంటి దయాగుణము పైకి రావటానికి, మన అందరిపై కురిపించటానికి మన అమ్మ తెలియచెప్తుంది మన గురించి అంటూ తెలియచెప్తున్నారు. అలాగే అమ్మ ఎక్కడ ఉంటుంది అంటే స్వామిని అంటి పెట్టుకునే ఉంటుంది. స్వామి వారి వక్షస్థలంపైయే వేంచేసి ఉంటుంది. అర నిమిషం కూడా ఆయన్ని వదిలి ఉండనే ఉండదట. ఎందుకు ఉండదు అంటే మనందరినీ రక్షణ చేయాలనేటటువంటి పరిపూర్ణ తత్వం కలిగినటువంటి అమ్మ అలా స్వామిని అంటి పెట్టుకుని ఉంటుంది, మనల్ని రక్షణ చేస్తూ ఉంటుంది. అందుకని ఆయన్ని ఏమంటాము? శ్రీమన్నారాయణుడు. ఒక నారాయణుడు కాదు కదా, శ్రీమన్నారాయణుడు అంటే అమ్మతోటి కూడినటువంటి నారాయణుడు. మనం పాట చెప్పుకున్నా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అంటూ ఆ శ్రీమన్నారాయణే. ఒకళ్ళనొకళ్ళం పలకరించుకున్నా జై శ్రీమన్నారాయణే. ఏదైనా శుభం జరిగినా జై శ్రీమన్నారాయణ, ఏదైనా ఆశీర్వచనంగా ఉన్నా అన్నిటకు అమ్మతోటి కూడినటువంటి పరమాత్మనే తలుస్తూ ఉంటాము. అది మంచిది, ఉత్తమమైనటువంటిది అంటే ఇక్కడ మనకు తెలియచెప్తారు. అలాగే ఎందుకు ఇలా చెప్తున్నారంటే అమ్మతోటి కూడుకొని పరమాత్మ వేం చేసినప్పుడే మనకు అనుగ్రహం లభిస్తుంది. అమ్మ అందుకోసమే ఆయనను అంటి పెట్టుకొని విడవకుండా ఆయన వక్షస్థలంపై వేం చేసి ఉంటుంది. అలాగే ఆళ్వార్లు అంటారు, వెంకటేశ్వర స్వామి వక్షస్థలంపై అమ్మ ఉన్నది కదంటే అమ్మ కూర్చొని ఉన్నదా, నిలబడి ఉన్నదా అంటే వాళ్ళు అంతలో లీనమైపోతున్నారు. అమ్మ గుణాలలో కలిసిపోయి ఉన్నది. అంత వైభవంగా అమ్మ వేం చేసి ఉన్నది. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యకాంతి పడుతుంది కదా. సూర్యుడి నుండి సూర్యకాంతిని విడదీయగలమా? పువ్వు నుంచి పరిమళాన్ని విడదీయగలమా? మనిషి నుంచి నీడను విడదీయగలమా? ఇలాగే అమ్మ నుండి పరమాత్మను, పరమాత్మ నుండి అమ్మను విడదీయలేము. విడదీయాలని చూస్తే ఏమవుతుంది? రావణాసురులాగా అయిపోతుంది. రావణాసురుడు ఏం చేశాడు?
శరీరం నుండి ప్రాణాన్ని విడదీసిన వాడు కాబట్టి నేను రావణాన్ని కూడా పలకను అన్నారు కదా ఆళ్వార్లు. ఏమైపోయింది అక్కడ? సంహరించబడ్డాడు. అంటే అలాగా అమ్మ కూడా అంటి పెట్టుకొని ఉంటుంది. పరమాత్మ సూర్యుడు, ఆ యొక్క వెలుగు అమ్మ. వెలుగు వచ్చేసింది కదని సూర్యుడిని వెళ్ళిపోమ్మంటే వెలుగు ఉంటుందా? అలాగే అక్కడ సూర్యుడు ఉన్నాడులే వెలుగు వద్దంటే ఆగుతుందా? ఇవి రెండు కూడా విడదీయరానటువంటి సంబంధం. అలాగే అక్కడ శేర్తి, ఇక్కడ వైభవం. ఎలాగ వైభవము? వాళ్ళు కరుణించేటటువంటి దయ అన్నమాట. శేర్తిగా వాళ్ళు కూర్చొని ఉంటే మనమందరం శరణాగతి చేస్తుంటే ఆ వైభవం మనపై ప్రసరిస్తుంది. దాన్ని ఆపేవాళ్ళు కూడా లేరు. అమ్మ దయ ఉంటే ఇవన్నీ చక్కగా జరుగుతాయి. అలాగే గుడిలో అమ్మ వేరే సన్నిధి ఎందుకండి? ఇప్పుడు అమ్మను ఏమనుకు చెప్పుకున్నాము? అమ్మను విడదీయటానికి లేదు, అమ్మ స్వామిని అంటి పెట్టుకునే ఉంటుంది. మరేమిటి? ప్రతి ఒక్క గుడిలో కూడా, ప్రతి ఒక్క కోవెలలో అమ్మ సన్నిధి వేరుగా ఉంటుంది, స్వామి సన్నిధి వేరుగా ఉంటుంది. ఎందుకు? పెద్దవాళ్ళకి ఏమైనా తెలియక పెట్టారా? అంత వేదాంతాలు తెలిసిన వాళ్ళు, సిద్ధులు కదా, ఇలాగే కదా మరి ప్రతిష్టలు చేసేటటువంటి వారు. మరి వాళ్ళు ఎందుకు పెట్టారండి అంటే, అమ్మ విడిగా ఎందుకు పెట్టారో చెప్పనా? అమ్మ దగ్గరికి వెళ్ళి విడువున్నాయన్నీ చెప్పుకుంటాడు వీడు, బాధలన్నీ. వీడికొచ్చి చెప్తే ఎల్లురా ఎదవా అంటాడు. ఎందుకంటే అన్ని చేసున్నాడు జీవుడు. ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడనమాట. ఆమె ఏం చేస్తుంది? ఈయనకు సిఫారసు చేస్తుంది. మనం వీడికి వచ్చి దర్శనం చేసుకునే లోపు అమ్మ చెప్పుకుంటది అనమాట. అందుకని అమ్మకు విడిగా ఆ సన్నిధి పెట్టారు. ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎలాంటి వాడు? కొంచెం అల్లరి పిల్లవాడు ప్లస్ మొండి పిల్లవాడు ఉంటారు కదా, అటువంటి వాడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు? తండ్రి అరిచాడని వాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఒక 2 రోజులు ఉన్నారు, 4 రోజులు ఉన్నారు. తర్వాత ఎవరు పెడతారేమిటి? అమ్మే పెట్టేది. ఎవరు పెట్టరు, బయట ఎవరు పెడతారు? తర్వాత ఆమె ఏదో పనిలో ఉంటే అప్పుడు వచ్చాడు వీడు. వచ్చిన వెంటనే, వచ్చావారా నాయనా అని, ఆమె ఎంత ప్రేమ ఉంటుంది తల్లికి, ఒక్క పూట బిడ్డడు కనపడకపోతే. వచ్చావారా నాయనా అని వాడిని దగ్గరికి తీసుకొని వాడికి స్నానాదుల్ని ఆచరింపచేసి చక్కగా ఆహారాన్ని అందించి దగ్గరికి తీసుకుంటుంది. తర్వాత ఆయన ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి ఇంటికి వస్తాడు కదా. వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నువ్వు పక్కన ఉండురా అని ఆడిని పక్కన ఉంచి కనపడకుండా ఈయనకు చక్కగా మర్యాదలు చేసి, తల్లి ఏం చెయ్యాలి? బిడ్డలకు చెయ్యాలి, అలాగా భర్తకు చెయ్యాలి. ఆయనకన్నీ రోజుటి కంటే కొంచెం ఎక్కువగా చేసనమాట. చేసి కూర్చున్న తర్వాత, అయ్యో మీరు కూడా అలా కోప్పడితే ఎలా? వాడికేమో చిన్నపిల్లవాడు, తెలీదు, ఏదో మకురు, మనం కోప్పడితే ఎలా? నీకు కొంచెం తెలిసిన వాళ్ళకి చెప్పకూడదు, ఎవరన్నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళల్లో అలా ఉన్నాడేమో కొంచెం వెతికించకూడదు అంటే, నాకు మాత్రం వాడి మీద కోపమా ద్వేషమా? వాడేదో బాగుపడతాడని ఏదో 4 మాటలు అన్నానే తప్ప నాకు మాత్రం ప్రేమ లేదా? అందుకనే నేను కూడా చెప్పాను, వాడికి చెప్పాను, మా ఆఫీస్లో ఇంటి దగ్గర వీడికి చెప్పాను అని ఏవో కొన్ని నామాలు చెప్పి నేను చెప్పాను అని చెప్తాడు. మరి ఒకవేళ వాడు మీకు ఇలా ఉందని వాడికి తెలియకపోవచ్చు, మీరు అరిచారు కాబట్టి. వాడు భయపడి ఇంటికి రాలేకపోతున్నాడేమో. అందుకని మీరు కొంచెం వాడు వచ్చినప్పుడు కూడా అరవకండి. మళ్ళీ అరిస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు, వాడికి తెలియదు, వాడు కొంచెం దిద్దుబాటు అవ్వాలి కదా, చిన్న పిల్లవాడు కదా అని ఈయనను ఒప్పించుకుంటది. ఆ తర్వాత వాడిని బయటికి రమ్మంటుంది అనమాట. వచ్చిన తర్వాత ఏం చెప్తుంది? అమ్మ సైగ చేస్తుంది, పాదాలపై పడురా నాయనా అని. వాడు పాదాలు పట్టుకుంటాడు. పట్టుకున్న వెంటనే మళ్ళీ కోపం వస్తుంది. ఇప్పుడు దాకా ఏం చెప్పావు స్వామి? వాడిని రానిలే, నేను అరవద్దంటే అరవనని చెప్పావా? మళ్ళీ కోపడతావేమిటి? ఆయనకు మళ్ళీ కోపం వస్తుంది వాడిని చూసిన వెంటనే. ఇప్పుడు దాకా భార్యతోటి చెప్పింది వేరు, మళ్ళీ కోపం వస్తుంది. అప్పుడు ఏం అడుగుతుంది అమ్మ, ఇప్పుడు దాకా మీరు చెప్పారు కదా, వాడు వచ్చినా నేనేమనలే రమ్మనవే అని. మళ్ళీ వచ్చిన తర్వాత కోపడతారేమిటి అని బిడ్డడికి వెళ్ళి సిఫారసు చేస్తుంది. ఇక్కడ సన్నిధి ఎందుకు పక్కన ఉందో తెలుసా? అది అందుకని అమ్మ సన్నిధి పక్కన ఉన్నది. ఈ బిడ్డల్ని స్వీకరించటానికి, వీడు తప్పు ఒప్పులను దిద్దుబాటు చేయటానికి, వాడిని పరమాత్మ దగ్గరికి తీసుకొని రావటానికి, అమ్మకు చెప్పుకోవటానికి బిడ్డడు సన్నిధులు పక్కగా ఉన్నాయి. మనకేం తెలుసు? ఏమో అక్కడ ఉంది దండం పెట్టుకున్నాము, ఇక్కడ ఉంది దండం పెట్టుకున్నాము, మనకేం తెలుసు? ఏదో పెద్దలు ఇలాంటి వాళ్ళు, ఆచార్యులు లాంటి వాళ్ళు చెబితే తప్ప మనకు తెలియదు. కాకపోతే ఈ యొక్క ప్రశ్న కూడా మనకు రాదు. ఎందుకంటే ప్రశ్న రావాలన్నా కొంచెం దాని మీద ఉండాలి. అయితే ఆండాళమ్మ ఏం చేసింది? ఇదంతా కూడా మనకు చెప్పాలని ఇంత లోతుగా వైభవం చెప్తుంది. నప్పిన్నై పిరాటి పడుకొని ఉంది, లేపారు, అయిపోయిందని చెప్పొచ్చు 3 ముక్కలలో. రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా ఇది కూడా చెప్పేయవచ్చు. కానీ ఎందుకు లోతుగా అమ్మ చెప్తుంది? అమ్మ వైభవాన్ని
ఈ జీవులకు తెలియచేయాలి. అప్పుడు ఈ జీవుడు దిద్దుబాటు అవుతాడు. అప్పుడు అమ్మను ఆశ్రయిస్తాడు. ముందుగా ఆచార్యుల్ని ఆశ్రయించడం నిన్నటి పాసురంలో మనకు చెప్పుకున్నాము. నందగోపుడిని, యశోదా పిరాటిని, ఆచార్యుల్ని ఆశ్రయించడము, మంత్రాన్ని పొందటము. ఇప్పుడు వీరి ఇంటికి అంటే ఈ నప్పిన్నై పిరాటి వేంచేసి ఉన్నటువంటి భవనానికి రావటము. ఇలా ఎందుకు? ఫస్ట్ ఆచార్యులు, తర్వాత మంత్రం, తర్వాత పురుషకారిణి అమ్మ, ఆ తర్వాత కృష్ణుని. ఈ యొక్క సాంప్రదాయాన్ని తెలియచెప్పటానికి అమ్మ పాసురాలలో చిన్ని చిన్ని వాక్యాలలో ఇంత గూఢార్థాన్ని కూర్చి మనకు అనుగ్రహిస్తుంది. అలా సన్నిధి ఉన్నది. ఇంకా పిల్లలకు ఏది కావాలన్నా ఎవరిని అడుగుతారు? తండ్రినా తల్లినా? ఎందుకు తండ్రిని అడగొచ్చుగా? భయం. వెరీ గుడ్. ఇక్కడ కూడా మనం అందరం పిల్లలమా? అమ్మనే కదా అడగాలి. మనం డైరెక్ట్ గా పోయి అడిగితే సెల్లు అడిగినా కూడా కనీసం సెల్లు కాదు కదా, సెల్లు కార్డు కూడా వేపియడు తండ్రి. చదువుకోపోరా, నీకెంత ఫీజు కట్టాను, ఊరకు ఆ సెల్లులు ఆటలు దాంట్లో ఏంటో పప్పి గేమ్స్ గొప్పి గేమ్స్ ఇవి ఆడటానికే అని ఆయన అరుస్తాడు. అదే తల్లి ద్వారా పోతే సెల్లు కాస్త ల్యాప్టాప్ దాకా వెళ్తుంది. అవసరం అంటేలే ఇప్పుడు అన్ని పీడిఎఫ్లు, లేకపోతే కష్టము, టచ్ సెల్ లేకపోతే కష్టము, బిడ్డకు వాడికి కాలేజీలో అవసరం అని చెప్పి కొనిపిస్తుంది. అది సెల్ కోరితే ఏమి ఇప్పించింది అమ్మ? ల్యాప్టాప్ ఇప్పించింది. ఇప్పుడు మనం ఎవరిని కోరాలి? ఏదైనా అమ్మ దగ్గరికి రమ్మంటారు, స్వామి దగ్గరికి రమ్మంటారు. అందుకే అమ్మను కోరుకుంటే స్వామి దగ్గర పాస్ అయిపోతాయి అన్ని. స్వామి ఒకవేళ వినకపోతే లేదు ముందు నా దగ్గరికి వచ్చాడు, నాకు అన్ని చెప్పే వచ్చాడు, నీ దగ్గరికి తర్వాత నువ్వు పట్టించుకోకపోయినా నీ గుర్తులకు నా దగ్గరికి వచ్చాడని చెప్పింది అమ్మ. అందుకనే ఇక్కడ మీరు గమనించారా ఈ ఉత్సవమూర్తులను? స్వామివారు ఉన్నారు, మాధవ స్వామి, అటు ఇటు శ్రీదేవి భూదేవి ఉన్నారు. ఏమున్నాయి వాళ్ళ శ్రీహస్తాలలో? మేము రోజు వస్తున్నాం, దండం పెట్టుకుంటున్నాము, మాకేం తెలుసు కనుక. చూడండి ఒకసారి ఇక్కడి నుంచే. ఇలా పువ్వు పట్టుకొని ఉంటుంది. ఇటుపక్క అమ్మేమో లెఫ్ట్ హ్యాండ్, ఇటుపక్క అమ్మేమో రైట్ హ్యాండ్ లో పువ్వును పట్టుకొని పెరిమాళ్ళకు చూయిస్తున్నట్టుగా ఉంటారు. ఎందుకు అలా ఉన్నారు అంటే వెరీ గుడ్. ఆన్లైన్ లో వదిలేయలే, ఇక్కడ దాకా పెట్టేశారు చక్కగా. వెరీ గుడ్. ఎందుకు అమ్మ పట్టుకుంటుందే? హార్డ్ అంతా ఆ కాడ ఎలా ఉంటుంది? హార్డ్ గా ఉంటుంది. హార్డునంతా కప్పివేస్తుంది. పైన పువ్వు ఎలా ఉంటుంది? బాగా విచ్చుకోవడానికి అందంగా, పరిమళ భరితంగా, చూడటానికి సౌందర్యంగా, ఎంత భోగ్యంగా ఉంది. వీడు చేసిందేమో ఇంత పుణ్యం, దానిని విచ్చదీసి పెద్దగా చేసి ఇంత పుణ్యం చేశాడు స్వామి వీడు అని వచ్చిన వాడిని చూపిస్తుంది అమ్మ. ఈ పాపాలన్నీ కప్పి పెట్టేసింది. కింద కాడంతా ముళ్ళులు హార్డ్ గా ఉంటాయి కదా, వాడు చేసిన పాపాలన్నీ అమ్మ కప్పి పెట్టేసి పైన పువ్వు ఉంటే ఆ పువ్వును విచ్చదీసి, అంటే ఇంత పుణ్యం చేస్తే పెద్దగా చూపించడానికి ఆ పువ్వును విచ్చదీసి పరిమళ భరితాన్ని, సౌకుమార్యాన్ని, సుందరాన్ని, ఆ కలరును, వర్ణాన్ని అన్నిటిను చూపిస్తుంది. అంటే చేసిన పాపమేమో కప్పి పెడుతుంది, పుణ్యాన్నేమో పెద్ద చేశాడు. ఏదో ఒక బిందె నీళ్లు తెచ్చి ఇచ్చాడంటే కాదండి, బాయే దొవ్వాడు వీడు అన్నట్టుగా చూపిస్తుంది అమ్మ. అందుకే మనకు ప్రతి ఒక్కటి దేవాలయాలలో గమనించాలి. ఈ శిలలు ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క అర్థం ఉంది. ధ్వజం ఎందుకు ఉంది అనుకుంటే గుర్తుకు అనుకున్నాము. ధ్వజం దగ్గర ఎందుకు నమస్కరించాలి అంటే నీలాగా చక్కగా పరమాత్మ పైన మనసు ఉండేటట్టుగా చేయమని ఆ సన్నిధిలో వేడుకొని వస్తాము. ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క గుర్తు ఉంది. నిన్నటి రోజున కొన్ని చెప్పుకున్నాము, ఈ రోజు ఇందులోకి వచ్చేసాము. అలా అమ్మ స్వామికి పువ్వును చూపిస్తూ ఉంటుంది, అంటే పుణ్యాలను చూపిస్తుంది. అలాగా అమ్మ వైభవాన్ని ఈ పాసురం మొత్తం కూడా ఏమిటంటే అమ్మ వైభవాన్ని నిన్నటి రోజున నందగోపుణ్ణి, యశోదాను, బలరాముణ్ణి నిదురలేపి వాళ్ళ యొక్క పర్మిషన్ తోటి ఈ రోజు నప్పిన్నై పిరాటి దగ్గరికి వేంచేసి ఆ నప్పిన్నై పిరాటిని నిదురలేపుతూ ఉన్నారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మను నిదురలేపుతారు. కాకపోతే ఈ నప్పిన్నై పిరాటి వైభవం తెలుసుకోవాలి కదా. అమ్మను ఆశ్రయించినటువంటి వారు ఎలా ఉజ్జీవింపబడ్డారు, ఆశ్రయించినటువంటి శూర్పణఖ రావణాసురుడు ఎలా హతమైపోయారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఈ రోజు పాసురంలోకి అడుగు పెడదాం. పాసురం సేవించండి అమ్మా.
மதகளித்தானோடாக தோல்வலியன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமுஜும் குஜலி கடை திறவாய் வந்து எங்கும் கோஜி எஜைத்தன கால் மாதவி பந்தல் மேல் பல்கல் குயில் நங்கள் கூவின் கால் பந்தர் விரலி உன் மைத்தனன் பேர்பாடா சேந்தாமரை கையல் சீரார் வளையொழிப்பா வந்து திருவாய் மகஜிந்தேலோரெப்பாவை. మదగలిత్త నోడాద తోల్వలియన్. ముందు మదగలిత్త అంటే ఏమిటి? మదం స్రవించేటటువంటి ఏనుగులు బోలెడు కలిగినటువంటి నందుడు అని తెలియచెప్పారు. అలాగే నోడాద తోల్వలియన్, ఎంతటి వాడు వచ్చినా గాని ఓడించేటటువంటి బలం కలిగినటువంటి వాడు అన్నారు. అలాగే నందగోపన్ మరుమగళే, నందగోపుని యొక్క కోడలు. మరుమకలే అంటే ఏమిటి? కోడలు అని అర్థం అన్నమాట. నప్పిన్నాయ్ అని చెప్పటంలో ఆమె సౌందర్యవతి, ఆ నప్పిన పిరాటి సౌందర్యవతి అని తెలియచెప్పారు. అలాగే కందం కమజం కూజలి అంటే సహజమైన పరిమళం ఉన్నటువంటి కేశపాసం కలిగి ఉన్నది అమ్మ. కడై తిరవాయ్, కడై అంటే గడి, ఆ గడిని తిరుమా అంటూ అడుగుతున్నారు. వందు ఎంగుం అంటే తిరుగుతూ అన్ని కోళ్ళు కూస్తూ ఉన్నాయమ్మా. కోళ్ళన్నీ కూడా అంటే తెల్లవారుజామున కోడి కూతే కదా, ఇంతకు ముందు టయాలు అలారాలు లేవు. ఆ కోడులు కూర్చిన దాన్ని బట్టి లేసి వాళ్ళ యొక్క కార్యాచరణను నిర్వహించుకునేటటువంటి వారు. అలా చెప్తున్నారు. కోజి అజయ్ తన్నకాన్ అంటే కోడి కూస్తున్నది. అలాగే ఒకటే అంటే ఒక కోడి కాదమ్మా, చాలా కోళ్ళు కూస్తున్నాయి అంటూ తెలియచెప్తున్నారు. నెక్స్ట్ మాధవి పందల్ మేల్ పల్కాల్, బాగా పందిర్లు అల్లుకున్నటువంటి లతలపై కోకిలలు ఉన్నాయి. ఎన్ని అంటే పల్కాల్ అనేకములు అని అర్థం అన్నమాట. కూయిల నంగల్ కూయిన కాన్, ఆ కోకిలన్నీ కూడా గుంపులు గుంపులుగా కూస్తూ ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి. పందార్ విరళి అంటే పందార్ అంటే బంతి, బంతిని చేతిలో పెట్టుకొని ఉన్నది నప్పిన్న పిరాటి. అట్లా బంతిని చేతిలో కలిగిన దానా ఉన్మైతునన్ పేర్పాడా, ఆ స్వామికి వైభవాన్ని ప్రకాశించేటట్టుగా పాడుదాము అంటూ వీళ్ళు బయట ఉండేటటువంటి ఆండాళ్ళ యొక్క గోష్ఠి వాళ్ళందరూ తెలియచెప్తున్నారు. అలాగే సెందామరై కయ్యాల్, నీ యొక్క దివ్యమైనటువంటి తామర వలె ఉన్నటువంటి సుందర హస్తాలతో సీరార్ వళయ్యొలిప్ప, నీ యొక్క చేతులకు ఉన్నాయి కదా గాజులు, అవన్నీ కూడా శబ్దం అయ్యేటట్టుగా, ఆభరణాలంతా శబ్దాన్ని చేస్తున్నట్టుగా వచ్చి నువ్వే తలుపు తీయమ్మ. ఏమేమనింది? ఆ గడి తీసానులే, మీరు తలుపు తీసుకొని రండి అంటే, కాదమ్మా ఆ గాజుల సవ్వడి మాకు వినపడేటట్టుగా నీవు వచ్చి తలుపు తీయి అన్నారు. అలాగే వందు తిరవాయ్, నీవు లేచి వచ్చాక మకి జిందేలో రెంబావాయ్, అది నువ్వు వచ్చి తలుపు తీస్తే చక్కగా అందరం కలిసి పాడుదాము అంటూ ఈ యొక్క నప్పిన్నై పిరాటిని, నీలాదేవి అంటాం కదా, ఈ నప్పిన్నై పిరాటిని నిద్ర లేపుతూ ఉన్నారనమాట. అలా మొట్టమొదటగా ఏం జీవించారు పాసురానికి? ఉందు మదగలిత్త నోడాద తోల్వలియన్. అది ఏమిటట ఉండు మదగలిత్త అంటే? బాగా మదం పట్టినటువంటి ఏనుగు దాని నోటి ద్వారా స్రవిస్తూ ఉంటుంది మదాన్ని. అది స్త్రీ, అదే ఆడ ఏనుగుతోటి కలిస్తే మాత్రమే అది ఇంకా ఆపుతుంది మదం, లేకపోతే కారుస్తూనే ఉంటుంది అనమాట. అలాగా ఏనుగులాగా మదం కలిగిన వాడు అంటే బలం కలిగిన వాడు అని అర్థం అన్నమాట. మరి ఈయనకు ఉన్నవి గేదెలు, ఆవులు, మేకలు, ఇవి కదా మందలు మందలుగా ఉన్నాయి, ఏనుగులు లేవు కదా. మరి ఏనుగులని ఎలా పాడుతున్నారు ఇక్కడ ఆ ఆండాల్ తల్లి అంటే, ఈ కృష్ణ పరమాత్మ అవతరించింది ఎక్కడ? మధుర. ఆయన ఎవరు? వసుదేవుడు. ఆ వసుదేవుడికి ఏనుగులు ఉన్నాయి బాగా, ఆయన్ను చెరసాలలో పెట్టారు. ఈయన ఏం చేస్తాడట, నెలకు ఒక మారు వెళ్ళి ఆ ఏనుగులు ఆ సంపద చూసుకొని ఆ కట్టవలసినటువంటి కప్పు అంటే పైకం, పన్ను అంటాం కదా, ఆ పన్నును చెల్లించి వచ్చేవాడు ఈ నందుడు. ఈ నందుడు ఆ యొక్క వసుదేవుడు ఇద్దరు ఫ్రెండ్స్, మిత్రులు అన్నమాట. ఇలా చేసేవాడు. అలా ఒక భావన. ఇంకొక భావన ఏమిటంటే మంచి బలం కలిగిన వాడు. నెక్స్ట్ ఎందుకు ఆ బలాన్ని ఇక్కడ చెప్తున్నారంటే, కృష్ణ పరమాత్మ పక్కనే శత్రువు ఊరు ఉంది, కంసుడు.
ఊరు. అయినా ఆ శత్రువుల నుండి కాపాడుకున్నాడు కదా కృష్ణయ్యను, అందుకని ఈయన బలాన్ని పొగుడుతూ ఉన్నారు ఇక్కడ ఆ యొక్క ఆండాళ్ తల్లి. ఆయన బలాన్ని చెప్తూ ఉన్నది. అలా లక్ష్య పెట్టకుండా వాళ్ళను కాపాడుకున్నటువంటి నందగోపుడా. తోల్వలియన్ గీతలో చెప్పారు క్షత్రియ ధర్మం ఏమిటి అంటే యుద్ధ రంగం నుండి వెనుకంజ వేయరాదు. అలాగే ఈయన కూడా కంసుడు ఉన్నాడని చూడక శత్రువులతో పోరాడేటప్పుడు వెనుకంజ వేయకుండా పోరాడేవాడు నందగోపుడు. ఒక బల్యాన్ని పట్టుకొని బాగా పోరాడేవాడు కృష్ణ పరమాత్మ కోసం. అలాగా భుజములు కలిగిన వాడు, అంటే బలమైన భుజములు కలిగినటువంటి వాడనమాట. అందుకని ఆయన్ని ఎందుకు చెప్తున్నారంటే అటువంటి మామగారికి కోడలా అని చెప్పటం. అటువంటి మామగారికి కోడలు అదేమిటండి, పరమాత్మని చెప్పి పరమాత్మకు భార్య అని చెప్పవచ్చు కదా అంటే సీతా పిరాట్టి కూడా చెప్పిందండి, నేను దశరథ మహారాజు కోడలిని అని చెప్పుకున్నది తప్ప రామచంద్రుడి భార్యను అని చెప్పుకోలే. ఎందుకు చెప్పలేదు అంటే చెప్తారనమాట. అదే మా మామగారు బతికుంటే నేను ఇన్ని రోజులు రావణాసురుడు చెరలో ఉంటే ఆయన ఊరుకుంటాడా, వెళ్ళురా తీసుకురాపో కాపాడుకొని తీసుకురాపో అని అరిచేవాడుగా పిల్లవాడిని. తండ్రి అలా చేసేవాడు. మా మామగారు లేక మా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా కృష్ణయ్యను కాపాడి మాకిచ్చేటటువంటి వాడు నందుడు కదా, ఆ నందుడికి కోడలైనది కదా నప్పిన్న పిరాటి, అందుకని అలా వాళ్ళు చెప్పటం జరుగుతుంది. అక్కడ గొల్లకులము, ఆ కంసుని రాజధాని మధుర, గొల్లకులం కదా వీళ్ళది. ఆ పక్కనే అంటుకొని ఉంది ఈ కంసుడి యొక్క రాజ్యం. అటువంటి దానిని తలుచుకొని భయపడతారు అందరూ కూడా. కానీ ఈయన భయం లేకుండా ఆ కృష్ణయ్యను కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకు కాపాడుకున్నాడు అంటే మనకివ్వడం కోసమని వీళ్ళ ఆలోచన. వీళ్ళు దానికే కదా, సంశ్లేషణానికే కదా వెళ్తూ ఉన్నారు. సరే, అలా తోల్వలి అని ఇంకొక అర్థం చెప్తున్నారు. భుజబలం కలిగినటువంటి వాడు. ఏమిటట భుజబలము? నభిఖేతి కుతచ్చన, భగవంతుని యందు నెస్తభర్తుడయ్యను ధ్యానించువాడు. ఎవ్వరు కూడా భయపడకుండా ఉండాలంటే భగవంతుణ్ణి ధ్యానిస్తూనే ఉంటే భయమే ఉండదు అంటూ చెప్తున్నారు. అలా నందగోపుడు బాగా భోగ్యంగా వీళ్ళని పెంచి పెద్ద చేశాడు. ఎవరెవరిని? కృష్ణుణ్ణి, బలరాముణ్ణి. నందగోపాలన్ మరమొకలే, అమ్మ అటువంటి నందుడికి కోడలివమ్మ నువ్వు అంటూ ఆమె సీతా పిరాటి ఎలాగైతే మామగారి సంబంధాన్ని చెప్తే ఆమె ఆనందపడి ఆమె చెప్పిందో అలాగే ఈమెను నిదుర లేపటానికి అటువంటి గొప్ప ఇంటికి గొప్ప మామగారికి కోడలివి. భుజబలం కలిగి ఉన్నారు, సంపద కలిగి ఉన్నారు, నాయకుడు కాబట్టి ఒక హోదా కూడా ఉంటుంది కదా, అలా గౌరవము కలిగి ఉన్నటువంటి మామగారికి కోడలివి అంటూ చెప్తున్నారు. అలా నప్పిన్నాయ్, గోకులంలో శ్రీకృష్ణుడు అవతరించిన పిమ్మట ఈ నందగోపునికి కోడళ్ళు అనేకం. ఆ కృష్ణుడు పుట్టాడు, ఈయన అల్లరి చేష్టలు చూసి ఆ గోకులంలో ఉండే వాళ్ళందరూ కూడా కోడళ్ళైపోయారట నందగోపుడికి. అంటే ఈడ నప్పిన్న అని పిలిస్తే ఏమనుకుందంటనో, ఆ గోకులం మొత్తం ఈయనకు నందుడికి కోడలు లేలే, మనల్ని కాదులేని ఆమె పడుకుందనమాట. అది చెప్తున్నారు అని పడుకుంటే దానికి చెప్తున్నారు. కందం కమజం కుశలి, సహజమైన పరిమళమైనటువంటి కేశ సంపద కలిగిన దానా. ఆమె కేశం ఎలా సంపద అంటే పూలను పెట్టుకునేది దేనికి? పూల భరితం తలకు పట్టడం. కానీ ఈమె కేశాలు ఎందుకు పూలను పెట్టుకుంటాయో తెలుసా? ఈమె కేశాలలో ఉండేటటువంటి సువాసన ఆ పుష్పాలకు పట్టడానికి పెట్టుకుంటుందట. అంటే అంత పరిమళ భరితమైనటువంటి కేశ సంపద కలిగి ఉన్నది అమ్మ. అలా ఆ నారాయణుణ్ణి ఈమె పరిమళ భరితంతో ముంచివేస్తుంది. ఆయన పరిమళ భరితుడే, ఈమెను అలా పరిమళ భరితంగా ముంచివేస్తూ ఉంటాడనమాట. కడై తిరవాయ్, అమ్మా మీరు పరస్పరము ఆ పరిమళాన్ని ఆస్వాదించడం కాదు, తలుపులు తెరువమ్మా అంటూ ప్రార్థన చేస్తున్నారు. అంటే ఈయన పరిమళము ఆమెకు, ఆమె పరిమళము ఈయనకు. ఆ ప్రవాహానికి అడ్డుకట్టలు వేయకండి, తలుపులు తెరిస్తే మేము కూడా ఆస్వాదిస్తాము అంటూ కడై తిరవాయ్, తలుపులు తెరువుము అంటూ ప్రార్థన చేశారనమాట. అప్పుడు ఈమె అడుగుతుంది నప్పిన్న, అవునులే కానీ ఇప్పుడెందుకు తలుపులు తెరవాలి? ఇప్పుడు ఎంత అయింది? అర్ధరాత్రి సమయం. మీరు రావటం ఏమిటి? మమ్మల్ని తలుపులు తీయమనడం ఏమిటి?
సమయం ఎంతైంది, ఇప్పుడెందుకు వచ్చారు మీరు అర్ధరాత్రి సమయంలో అని ఆమె అడిగితే గోపాంగనులు చెప్తున్నారు, తెల్లవారినది, ఇదేమి అర్ధరాత్రి సమయం కాదు, తెల్లవారినది. అంటే నప్పిన్నయ్య అంటుందో తెల్లవారటానికి గుర్తేమిటి, ఏమి చెప్తున్నారు మీరు అంటే గోపాంగనులు అంటున్నారు, కోజి అజయిత్తనకాన్, కోళ్ళు లేచి కూస్తున్నాయి. కోడి గుర్తు దేనికి, మన కార్యాచరణ ప్రారంభించుకోండి అని చెప్పడం అన్నమాట. అలా కూస్తున్నాయి. నప్పిన్న అంటుందో ఒక కోడి కుయ్యగానే తెల్లవారినట్ట ఏమిటి అంటే దానికి వీళ్ళు చెప్తున్నారు, వందు ఎంగుం కుజి యచయిత్తనకాన్, ఒక కోడి కాదు కోళ్ళు కూస్తున్నాయి, ఒక కోడి కాదమ్మా కోళ్ళు కూస్తున్నాయి అని చెప్తే ఈమె లోపల ఉన్నామ ఏమనింది, అవి మేల్కొంటాయి, ఒక కూత కూస్తాయి, మళ్ళీ నిద్రపోతాయి, వాటిని ఏమంటాము అంటే జాము కోడులు అంటారే, జాము కూసే, అలాగ కోళ్ళు కానీ ఏమీ తెల్లవారలేదు అని చెప్పారు. సరే సరే కోడి కూతకి ఈమె వినలేదు, లేయలేదు, తలుపు తీయలేదు. మళ్ళీ ఇంకొక గుర్తు చెప్దామని వీళ్ళు ఇంకొక గుర్తుని చెప్తున్నారు. ఏమిటట అది అంటే మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగల్ కూవినగాన్. అమ్మా మీ పెరటి తోటలో బాగా పందిర్లు అల్లుకొని ఉన్నాయి, ఆ పందిర్లపై తీగలు ఉన్నాయి, ఆ భోగ్యమైనటువంటి దగ్గర ఈ కోకిలలు గుంపులు గుంపులుగా చేరి గానం చేస్తున్నాయి. కోకిల రాగం ఎంతో మృదు మధురంగా ఉంటుంది, అలా గానం చేస్తున్నాయమ్మా. మీ పెరటిలోనే కోకిలలు గుంపులు గుంపులుగా చేస్తున్నాయి గానము అని తెలియచెప్పారు. అవునా, ఏమిటి అవి, ఏందో వినటానికి సన్నగా వినపడ్డట్టుందే అంటున్నావు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అమ్మా నువ్వు తెల్లవారింది, నువ్వేమో బయటికి రాలే, నీ దర్శనం వాటికి కలగలేదు, నీ కరస్పర్శ వాటికి కలగలేదు, అయ్యో ఈరోజు మా అమ్మ రాలేదే, మమ్మల్ని స్పర్శించలేదే అని అవి తడిబారినటువంటి నోళ్ళతోటి కూస్తున్నాయి, అంటే సన్నగా కూస్తున్నాయి అంటూ వీరి యొక్క వైభవాన్ని, ఇక్కడ కూడా అమ్మ వైభవమే కదా చెప్పబడుతుంది, అలా వైభవాన్ని చెప్తారు. ఈ కోకిలలు రాగాలు అంటే మనకేం గుర్తొచ్చిందో తెలుసా, శ్రీరంగనాథుణ్ణి తెల్లవారుజాము సమయంలో విశ్వరూప సందర్శనానికి వెళ్తే ఎంత మృదు మధురంగా వీణ వాయిస్తారు, చిన్నిగా మెల్లిగా ఆయన నిద్ర లేపుటం కదా, అంత వైభవంగా ఈ కోకిలలు కూడా ఇక్కడ కూస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఏనుగు వస్తుంది, ఏనుగు రంగా అని పిలిస్తే మనం మానవ జన్మ ఎత్తామే, మనం చెయ్యటలేదే, ఆ ఏనుగు చేస్తుంది అని ఏనుగు సేవ మనం తెలుసుకోవాలి అంటూ తెలియచెప్తారు. అలాగే గోవు పుష్ఠభాగము, అలాగే గుర్రం ఎందుకు అంటే మన ఇంద్రియాలన్నీ గుర్రంతోటి సూచిస్తారు, ఈ ఇంద్రియాలన్నీ పరిగెడుతూ ఉంటాయన్నమాట గుర్రం పరిగెత్తినట్టుగా. అలా కాకుండా కంట్రోల్ చేసుకోవాలి అని గుర్రాన్ని సూచకంగా, అలా కొన్ని కొన్ని జంతువులు కొన్ని పక్షులు వీటి గురించి కూడా మనకు ఆండాల తల్లి నేర్పుతూనే తెలియచెప్తూ ఉన్నది. అలాగే ఇలా అమ్మ కోళ్ళు గుంపులుగా అరుస్తున్నాయి, కోకిలలు గుంపులు గుంపులుగా చక్కగా రాగాలు తీస్తూ ఉన్నాయి మీ పెరటిలోనే, నువ్వు రాలేదని పాపం అవి కూడా ఎదురు చూస్తూ ఉన్నాయమ్మా అంటూ తెలియచెప్పారు. పందార్ విరళి, తలుపుకున్న తాళం కాస్త బెజ్జంలో నుంచి చూశారు, ఏమో పలకలేదు కదా, అప్పుడు పెద్ద పెద్ద తలుపులు పెద్ద పెద్ద తాళాలు చూశారనమాట. చూస్తే ఆమె ఎట్లా ఉంది నప్పిన్నై పిరాటి, పందారు విరళి ఏంటి, ఆమె ఒక చేతిలో బంతిని పట్టుకొని ఉన్నది, ఒక చేతిలో కృష్ణయ్యను పట్టుకొని పవలించి ఉన్నది. వీళ్ళు తల దూర్చేటటువంటి బెజ్జంలో నుంచి చూశారు కదా, ఇలా ఉన్నది. అప్పుడు బయట ఉన్న వాళ్ళు అనుకున్నారంటో అచేతనమైనటువంటి ఆ బంతిమన్నా మనమైనా అమ్మ పట్టుకొని ఉండేదే, మనం చైతన్యం కలిగి కూడా బయట నుంచి ఓ వాకిల్ లేయమ్మా లేయమ్మా అని అరుస్తూ ఉన్నాం కదా, అచేతనమైనటువంటి బంతేమో అమ్మ కరస్పర్శ తగిలి ఉన్నది అంటే దానికి ఇంకొకటి చెప్తున్నారు, రాత్రంతా బాగా బంతి ఆట ఆడుకున్నట్టున్నారు, అమ్మ గెలిచినట్టుంది, బంతి పట్టుకుంది, కృష్ణయ్య ఓడాడు కదా ఆయన పట్టేసుకుంది అనమాట అని ఒక ఉపమానాన్ని తెలియచెప్తూ, ఇంకోటి ఏమిటి, ఈ బంతి అనేది రౌండ్, మన భూమి ఎలా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది, అంటే చైతన్యం కలిగినటువంటి అచైతన్యం కలిగినటువంటి ప్రాణులందరినీ అమ్మ చేతిలో పెట్టుకున్నట్టు రక్షిస్తుంది. మరి ఇలా చేతిలో పెట్టుకున్నట్టుగా బిడ్డలు ఉంటే రక్షించేవాడెవరు, పరమాత్మ, ఆయన్ని కూడా చేతిలో పెట్టుకున్నాడు, ఇంకా గొడవే లేదు. ఇప్పుడు రక్షించబడే వాళ్ళు ఈ చేతిలో ఉన్నారు, రక్షించేటటువంటి వాడు ఈ చేతిలో ఉన్నాడు, ఇంకా గొడవే ఉంది, శుభ్రంగా ఇద్దరిని పట్టేసింది అమ్మ. అలా అమ్మ ఎటువంటి సేవ చేస్తుందంటే ఇటు బిడ్డలకు సేవ చేస్తుంది,
అటు భర్తకు సేవ చేస్తుంది. ఆ యొక్క తత్వాన్ని ఇక్కడ తెలియచెప్తున్నారు. అలాగే ఆమె చేతిలో ఈయన భోగ వస్తువు అయిపోయాడట. అంటే ఆడుకోవడానికి ఒక కావాలి కదా ఒక మనిషి, అలా అయిపోయాడు. ఈ బంతి ఏమో భోగ పరికరం అయిపోయింది. అలా ఆడుకున్నారు అంటూ తెలియచెప్తున్నారనమాట. అప్యేశాన జగతో విష్ణు పత్ని, ఈ జగత్తుకు ఏలేటటువంటి అమ్మ హరిప్రియ. ఆమె పేరేమిటి? హరికి ప్రియురాలు. అందుకని హరిప్రియ అంటూ ఆ సంబంధ వాక్యాన్ని ఇక్కడ తెలియచెప్తూ ఉన్నారు. నప్పిన్న ఏమంటున్నారు? మీరు ఎందుకు వచ్చారు? ఇంకా వీళ్ళు తలుపులో నుంచి చూశారు, ఆమెను అడుగుతున్నారు. సరే ఆమె లేచింది, ఏదో మీరు ఎందుకు వచ్చారేమిటి అని ఆమె అడిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఉన్మైతునన్ పేరు పాడా, ఆ స్వామి యొక్క వైభవాన్ని పాడటానికి వచ్చామమ్మా, దానికి నువ్వు కూడా సహాయం అందించాలి, అందుకని నిన్ను నిద్ర లేపుతున్నాము అన్నారు. ఇంకోటి ఏం చెప్పారో తెలుసా? ఎప్పుడైనా భార్యాభర్త తౌలాడుకుంటారు కదండి, అట్లా స్వామి అమ్మ ఏదైనా గొడవ పడి మాటకు మాట అనవలసి వస్తే, నీకెళ్ళి మేము ఉంటాంలే, మేము 10 మాటలు అనేస్తాము, అందుకని మాకు లేచి తలుపు తెరవమన్నట్టు. ఎప్పుడైనా బిడ్డలు అమ్మకెళ్ళే ఉంటారు, ఏదన్నా అన్నప్పుడు నాన్న అమ్మ కళ్ళకు నీళ్లు వస్తాయి, తండ్రి తొందరగా కళ్ళల్లో నీళ్లు తేడు, తల్లి మాత్రం ఓర్చుకోలేదు పాపం. ప్రేమ అలాగే ఉంటుంది, బాధ అలాగే ఉంటుంది. అందుకని అమ్మకెళ్ళి బిడ్డలు ఉంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు, మేము నీకెళ్ళి ఉండి ఆయన ఒక మాటని మేము 10 మాటలు అనేస్తాంలే, తలుపుది. చెప్పవలసింది ఏమిటంటే తలుపుది. అలా ఆమెను కూడా వేడుకున్నారు. సెంతామరై కయ్యాలు, తామరల వంటి శ్రీహస్తాలు కలిగినటువంటి అమ్మ, నువ్వు వచ్చి తలుపు తీయమ్మా. ఎలాగంటే భవేయం శరణం వహ, శ్రీరామచంద్రుడికి స్వాతంత్రం కలిగి ఉన్నవాడు కదా. అయితే హనుమ వీళ్ళందరూ భయపడుతుంటే ఏం భయపడనక్కర్లేదు, మన స్వామే అని ఆమె ధైర్యం చెప్పింది. అలాగే ఇక్కడ కూడా అటువంటి నప్పిన్న పిరాటి నీవు వచ్చి తలుపు తీయమ్మా. ఎలాగట అంటే ఆ చేతికి ఉండేటటువంటి గాజులు కంకణాలు అన్ని సౌండ్ వస్తూ ఉంటే ఆ యొక్క వాటిని మేము వినాలి, మీ యొక్క శ్రీహస్తాలతోటి మీరు వచ్చి తలుపును తీయండి అని ప్రార్థన చేశారు. ఇక్కడ ఏం చెప్తారంటే ఆళ్వార్లు, ఆమె యొక్క చేతులు ఎలా ఉన్నాయట? బాగా నిండుగా ఉన్నాయట. ఎందుకు ఇలా నిండుగా బొద్దుగా ఉన్నాయి అంటే స్వామితోటి సంశ్లేషణతోటి ఉంది కదా, అందుకని నిండుగా బొద్దుగా ఉన్నాయి. అదే స్వామితోటి విశ్లేషణ ఉంటే ఎలా ఉంటాయి? బక్కగా సన్నగా ఉంటారు. ఆళ్వార్లు చెప్పారు కదా, తిరుమంగయ్య ఆళ్వార్లు నాయిక అవస్థను పొంది, అయ్యో మా అమ్మాయికి ఏంటో ఈ గాజులేమో ఉంగరాలైపోయాయి, ఉంగరాలేమో గాజులైపోయాయి అన్నారు. సంశ్లేషణ కలిగినప్పుడేమో గాజులు ఉంగరాలు అవుతున్నాయి, విశ్లేషణ కలిగినప్పుడేమో ఉంగరాలే గాజులు అవుతున్నాయి. అలా చెప్పినట్టుగా ఈమె కూడా బాగా ఆయన తోటి ఉండటం వలన నిండుగా ఉన్నది. అటువంటి నిండుగా ఉన్నటువంటి గాజుల సవ్వడిని మేము వినేటట్టుగా వచ్చి తలుపు తీయమ్మా అని ప్రార్థన చేశారు. చూడగమే తోల్వలయ్యే, ఆ కంకణములు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆమె కంకణాలు ధరించి ఉన్నది, అలా తీయమన్నారు. ఆ కంకణాలట శ్రీయప్పతి కలసి, అంటే ఆమె ఆయన వచ్చి వీళ్ళ గాజులు తొడిగితే తొడిగించుకోవాలని వీళ్ళ ఆశ అన్నమాట. ఈ బయట ఉన్నటువంటి వాళ్ళ కైంకర్యం. అలా సంశ్లేషణతోటి జారకుండా ఉండటం, విశ్లేషణతోటి జారిపోతున్నాయి. వీళ్ళు ఇప్పుడు దాకా పాపం విశ్లేషణ కలిగి ఉన్నారు కదా, పరమాత్మ దగ్గరికి చేరలేదని. అది కూడేటట్టుగా ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇప్పుడు గాజులు తొడగండి అని చక్కగా నిద్ర లేపారు ఈ రోజు నప్పిన్నయ్య పిరాటిని. మరి లేచిందో లేగవలేదో తెలియదు, రేపటి పాసురంలో అది తెలుసుకుందాము. సరే, ఈ పాసురం ఒక విశిష్టత కలిగి ఉన్నది. ఎందుకంటే భగవద్ రామానుజుల వారు భిక్షాటన చేస్తారు. సన్యాసులు ఏదో 4 ఇళ్లలో భిక్షాటన చేసుకొని స్వీకరించాలి, వాళ్ళు స్వతహాగా తెచ్చుకొని సంపాదించుకొని వండుకొని తినరాదు, ఇది ధర్మం అన్నమాట. అలా ఉన్నారు. ఆయన భిక్షాటనకు వచ్చారు, పెరియనమ్మి వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు ఈయన సేవించుకుంటూ, ఎప్పుడు తిరుప్పావై జీయరు కదా, ఈయన తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూనే ఉంటారు. అలా సేవించుకుంటూనే ఉన్నారు. అక్కడికి వచ్చేటప్పటికి ఈయన యొక్క మాటలు వినపడి ఆమె తలుపు తీసింది. పెరియనమ్మి వాళ్ళ కుమార్తె అత్తుళ్ళాయమ్మ తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే రామానుజులు సాష్టాంగం చేశారట. ఆ అమ్మాయి ఉలిక్కి పడి లోపలికి పరిగెత్తింది. ఇదేమిటి నాకు నమస్కరిస్తున్నారు భగవద్ రామానుజాచార్యుల వారు అని ఆమె ఉలిక్కి పడి లోపలికి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే పెరియనమ్మి వారు వచ్చారు.
ఓహో, ఉందు మదగలిత్తనోడాద తోల్వలియన్ అనేటటువంటి పాసురాన్ని రామానుజులు వారు అనుసంధానం చేసుకుంటున్నారు. నప్పిన్నై పిరాట్టి వచ్చి వాకిలి తీయమన్నారు కదా, అలా వచ్చి ఈమె వాకిలి తీసిందని భావన చేసి ఆయనకు ఆమెకు సాష్టాంగం చేశాడు. అది పెరియనంబి వారి గ్రహించి రామానుజుల్ని ఆ సాష్టాంగం నుంచి లేపారు అంటూ ఇది విశిష్టమైనటువంటి పాసురంగా మనకు పెద్దలు అనుగ్రహించటం జరుగుతుంది. మరి ఈ పాసురంలో నామం ఏమిటి? నందగోపాల్ అని చెప్పుకున్న ఎవరిని? నందుని. మరి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? నప్పిన్నై పిరాట్టి కాదు కదా, అమ్మది కదా అది. ఉన్మైత్తునన్. ఉన్మైత్తునన్ అంటే ఏమిటి? ఉన్మైత్తునన్ పాడదాము అని చెప్పుకున్నారు కదా. ఉన్మైత్తునన్ అంటే ఏమిటి? నీలావల్లభుడా అని అర్థం అన్నమాట. అలాగే ఇవాళ దివ్యదేశం ఇలా ఈరోజు దివ్యదేశం ఏం చెప్పుకుందాం? ఈరోజు అమ్మది కదా రాజ్యం అంతా. అమ్మ రాజ్యం పాలన చేసే శ్రీవిల్లిపుత్తూరు చెప్పుకుందామా? రేపు కూడా అమ్మ వైభవమే ఉంటుంది. రేపు ఇంకొక దివ్యదేశాన్ని చెప్పుకుందాం. జయ శ్రీమన్నారాయణ. సర్వ ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. అడియన్ లక్ష్మి రామానుజదాసి. భాగవత గోష్ఠికి దాసోహాలు. క్యాచ్ చేసుకుంది అమ్మటి అమ్మను. అక్క బాగున్నాం శివ. గోవిందా మంగళము శ్రీ తిరుపావును ముప్పది చెప్పిన దివ్య కన్యగిరి మంగళము పెరియాగారులు కడసిన పెంచిన ఆడబిడ్డలకి మంగళము పెరియాగారులు కడసినకు మంగళము నూరును నలువది మూడును వాడిన పరమ పావనికి మంగళము నూరును నలువది మూడును వాడిన పరమ పావనికి మంగళము ముదమున రంగని మెడలు దండలను నిచిన యువితకు మంగళము ముదమున రంగని మెడలు దండలను నిచిన యువితకు మంగళము ఆది మాసమున పుబ్బను పుట్టిన ఆండాలమ్మకు మంగళము శ్రీ తిరుప్పావును ముప్పు రంగని కనరమ్మ రంగని బలగత రంగిని గోదకు మంగళ మనరమ్మ గయని శ్రీరంగని కనరమ్మ రంగని జయ మంగళం గోవిందా ప్రియ మంగళం గోదా జయ మంగళం ముక్తి మార్గ ప్రబోధా జయ మంగళం ప్రియ మంగళం గోదా జయ మంగళం గోవిందా ప్రియ మంగళం జై రమారమణ గోవిందో